నమస్తే, వెల్కమ్ టు మిడ్ డే డిబేట్. నా పేరు చిరంజీవి. తెలంగాణ రాజకీయాల్లో ఇప్పుడు ఫ్యూచర్ సిటీ వర్సెస్ ఫార్మర్ సిటీ వార్ ముదిరింది. కాంగ్రెస్ ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా ప్రమోట్ చేస్తున్న ఈ ఫ్యూచర్ సిటీ ప్రాజెక్టుపై బీఆర్ఎస్ కీలక నేత మాజీ మంత్రి హరీష్ రావు అమెరికా పర్యటన నుంచి తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. రేవంత్ రెడ్డి సర్కార్ ఫ్యూచర్ సిటీ పేరుతో కేవలం రియల్ ఎస్టేట్ వ్యాపారానికి తెరలేపిందని, అదేవిధంగా బీఆర్ఎస్ మళ్ళీ అధికారంలోకి వస్తుంది, రాగానే ఈ ఫ్యూచర్ సిటీని పూర్తిగా రద్దు చేసి పాత ఫార్మా సిటీ ప్రాజెక్టును రీస్టార్ట్ చేస్తామని సంచలన ప్రకటన చేశారు. అసలు కేంద్ర పర్యావరణ శాఖ అనుమతులు ఇచ్చింది ఫార్మా సిటీకి మాత్రమేనని, చట్టాన్ని ఉల్లంఘించి ల్యాండ్ పర్పస్ మారిస్తే ఆ భూములను రైతులకు తిరిగి ఇచ్చేయాలని పార్లమెంట్ చట్టం చెబుతుందని హరీష్ రావు గుర్తు చేశారు. అదేవిధంగా కోర్టుకు ఒకలా చెబుతూ బయట మరోలా జిమ్మిక్కులు చేస్తున్న కాంగ్రెస్ ప్రభుత్వం వెనుక పెద్ద ల్యాండ్ స్కామ్ దాగుందని ఆరోపించారు. అయితే జర్నలిస్టులకు 400 గజాల స్థలాలు ఇస్తామంటూ నమ్మబలుకుతున్నారని, ఈ రియల్ ఎస్టేట్ మాయాజలాన్ని ఎవరూ నమ్మవద్దని కూడా హెచ్చరించారు. ఈ నేపథ్యంలో అసలు ఫ్యూచర్ సిటీ ఎవరి కోసం, ఎవరి లబ్ధి కోసం, అనుమతులు లేకుండా ఈ హామీలు ఎలా ఇస్తారు? ఈ అంశాలపై ఇవాళ మనం మిడ్ డే డిబేట్లో చర్చిద్దాం. రైట్, మనతో పాటు డిబేట్లో పాల్గొంటున్నారు అందెం రామరెడ్డి, బీజేపీ స్పోక్ పర్సన్. సార్ నమస్కారం అండి. సార్, మనం చూస్తున్నాం ఫ్యూచర్ సిటీని అటు రేవంత్ రెడ్డి గారు ఎంత ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారో మనం చూస్తున్నాం. అంటే గతంలో అక్కడ సమ్మిట్లు జరగడం కావచ్చు, అవతరణ దినోత్సవం రోజున అక్కడ జరిగే కార్యక్రమాలు కావచ్చు, పెద్ద పెద్ద ప్రోగ్రామ్స్ కావచ్చు, చూస్తుంటే ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారనే విషయం తెలుస్తుంది. ఇవన్నీ జరుగుతున్న తరుణంలో మాజీ మంత్రి హరీష్ రావు ఇలా సంచలన ప్రకటన, అంటే నెక్స్ట్ అధికారంలోకి వచ్చేది బీఆర్ఎస్ వచ్చిన తర్వాత వెంటనే ఈ ఫ్యూచర్ సిటీని రద్దు చేసి ఫార్మా సిటీని రీస్టార్ట్ చేస్తాం అని చెప్పడం, అసలు దీనిపైన, ఈ ఫ్యూచర్ సిటీ పైన మీ బీజేపీ వ్యూహం ఏంటి? ఈ రేవంత్ రెడ్డి మాటలు ఎలా ఉంటాయంటే, ఓట్ల టైంలో డిసెంబర్ 9 నాడే ఈ హామీ అమలు, ఆ హామీ అమలు అని ఎన్ని రకాల నమ్మబలికిండు. మీరు బ్యాంకు పనిచేసిన తర్వాత అన్నింటినీ పండబెట్టిండు. 6 గ్యారంటీల మూసిలో ముంచి మూస సుందరీకరణ అంటున్నాడు ఇప్పుడు ఆయన. కాబట్టి ఆయన మాటల మీద ప్రజలకు నమ్మకం లేదు. గారడీ మాటలు రేవంత్ రెడ్డి, హరీష్ రావు ఇద్దరు గారడీ మాటల్లో ఒకరిని మించిన వాళ్ళు ఒకరు. సో ఇవి ఇంకొక విధానం ఏంటంటే, కాంగ్రెస్ కానీ బీఆర్ఎస్ కానీ ఏంటంటే గత ప్రభుత్వం చేసిన వాటిని మార్చాలి. అది తెలుగు తల్లి విగ్రహం దాన్ని మార్చాలి, టీఎస్ ఉంటే టీజీ ఉంటే టీఎస్ చేయాలి. ఇవన్నీ దీంతో ఏంటంటే రాష్ట్రానికి తీరని నష్టం జరుగుతుంది. ఇంతకుముందు కేసీఆర్ ముఖ్యమంత్రి ఉన్నప్పుడు ఆ జిహెచ్ఎంసీలో మొదలు 99 వచ్చినప్పుడు తర్వాత వాళ్ళు చేసిన అవినీతి గురించి కేసీఆర్ మీటింగ్లో మీరు ఎట్లా ప్రజలను భయపెట్టి బ్లాక్మెయిల్ చేసి లక్షల కోట్లు వసూలు చేస్తున్నారు, నాకు రిపోర్ట్ వస్తుందని జిహెచ్ఎంసీ కార్పొరేటివ్ మీటింగ్లో కేసీఆర్ అన్నాడు. తర్వాత దళిత బంధు విషయంలో కూడా ఎమ్మెల్యేలు 30% 3 లక్షలు తింటున్నారని కేసీఆర్ అన్నాడు. సో ఇలాంటి అవినీతి పార్టీ ఇక తర్వాత వాటిని చూసి తెలంగాణ ఓడగొట్టారు. ఇప్పుడు రేవంత్ రెడ్డి కేసీఆర్ మీద వ్యతిరేకతను, బీజేపీ మీద విషం, బీజేపీ బీఆర్ఎస్ భయంకర విషప్రచారం చేసి గద్దెనెక్కిండు. ఏది మళ్ళీ ఒక పాట ఉందల్లా, 3 రంగుల జెండా బట్టి అని ఒక ప్రజలను మోసం చేసే పాటతో గద్దెనెక్కినాక 6 గ్యారంటీల బొందబెట్టిండు. ప్రజలకు విద్యార్థులకు ఫీజు రియంబర్స్మెంట్ ఇవ్వట్లేదు, హాస్పిటల్లో మందులు లేవు, డాక్టర్లు లేరు, ఆరోగ్యం, విద్య, వైద్యం అత్యంత కీలకం ప్రజలు, అది చేయట్లేదు. ఇప్పుడు ఏంటంటే ఆయన గురించి అందరు చెప్పింది, రాజగోపాల్ రెడ్డి గారు చెప్పినట్టే రియల్ ఎస్టేట్ వ్యాపారి, దోపిడీ, బిగ్గెస్ట్ బ్లాక్మెయిలర్, ఏ వ్యాపారం లేకుండా 1000 కోట్లు సంపాదించండి. రేవంత్ రెడ్డి ఫ్యూచర్ సిటీ పెట్టిందే ఆయన ఫ్యూచర్ కోసం, సోనియా గాంధీ కుటుంబ ఫ్యూచర్ కోసం తప్ప ఫ్యూచర్ సిటీ ప్లాట్లు కొనే వాళ్ళ ఫ్యూచర్ కోసం కాదు, తెలంగాణ ప్రజల కోసం అంతగానే కాదు. ఇప్పటికే రేవంత్ రెడ్డి పెట్టిన హైదరాబాదు చాలా పెద్ద దెబ్బ తగిలింది. అడ్డగోలు కూల్చడం, అసలు చెరువులో కాదు, బఫర్ జోన్లో కట్టుకున్న పేదల ఇండ్లు పరిమించడం, కూలగొట్టడం, చెరువు మధ్యలో కట్టిన ఆ ఓవైసీ కాలేజీ, ఫాతిమా కాలేజీకి తెరువుపోకపోవడం వాళ్ళ తీరు. ఆయన చెప్పడం అంటే కాంగ్రెస్ అంటే ముస్లింలు అంటే కాంగ్రెస్. మరి అక్కడ ముస్లింల ఫ్యూచర్ సిటా అది? రేవంత్ రెడ్డి, రాహుల్ గాంధీ ఫ్యూచర్ సిటా తెలవాలి. ఇప్పటికే హైదరాబాద్తో బాగా దెబ్బతిన్నది. అంతకుముందు కేసీఆర్ వాళ్ళ నాయకుల అవినీతి దొరికిన దెబ్బతిన్నది. రియల్ ఎస్టేట్ పరిస్థితి ఘోరంగా ఉంది. ఇప్పుడు ఇంకా ఫ్యూచర్ సిటీ అంటే హైదరాబాద్ కోలుకోలేని దెబ్బ తప్ప ఫ్యూచర్ సిటీకి ఏ ఫ్యూచర్ లేదు. అది కొంటే రేవంత్ రెడ్డికి, రాహుల్ గాంధీకి ఫ్యూచర్ తప్ప ప్లాట్లు ఉన్నోళ్ళకి లేదు,
హైదరాబాద్కు లేదు, తెలంగాణకు అసలే ఫ్యూచర్ లేదు. వీళ్ళ ఇంకోటి కూడా ఇంతకుముందు కేసీఆర్ అధికారానికి వచ్చే రూపల తెలంగాణ కోసం ఒక ప్రాజెక్టు కాంతాలపల్లి అని గోదావరిలో నీళ్ళు చాలా మంది ప్రాజెక్టు పెట్టి అన్ని అనుమతులు తెచ్చి 100 కోట్లు ఖర్చు పెడితే దాన్ని బొందబెట్టింది కేసీఆర్. దాని పక్కన తుపాకులు కూడా ఇంకోటి వాళ్ళు చేసింది వీళ్ళు చేయరు, వీళ్ళు చేసింది వాళ్ళు చేయరు. తర్వాత ఆ తుపాకులకు కూడా యూజ్ ఉందంటే దాంతో యూజ్ లేదు. ఇప్పుడు ఏంటంటే మళ్ళీ ఆ కాళేశ్వరం నీళ్ళు ఏమన్నా రేవంత్ రెడ్డి తీస్తున్నారంటే దాని కాలేజ్, ఎందుకంటే వాళ్ళు చేసింది మేము చేయకూడదు, వీళ్ళు చేసింది మేము చేయకూడదు. ఈ 2 పార్టీలు వాళ్ళ సొంత కుటుంబ పార్టీలు, సోనియా కుటుంబ పార్టీ ఒకటైతే కేసీఆర్ కుటుంబ పార్టీ ఒకటి. వాళ్ళ కుటుంబాల కోసం ప్రజల ఫ్యూచర్ నాశనం చేస్తూ ఫ్యూచర్ సిటీ డ్రామాలు ఆడుతున్నాయి. ఆయన ఫ్యూచర్ సిటీ చేస్తే నేను తీసేస్తా, ఈయన ఫార్మా సిటీ చేస్తే నేను తీసేస్తా. ఇది తెలంగాణ ప్రజలకు ఈ 2 పార్టీలు చేసిన దగ. ఇది మంచి పద్ధతి కాదు. ఇంతకుముందు కాంగ్రెస్ జిఎస్టీ చట్టం తెచ్చిన అందులో లోపాలు ఉంటే సవరించి అదే జిఎస్టీని బీజేపీ అమలు చేసింది. పోఖ్రాన్ 1 అణుపరీక్ష కాంగ్రెస్ చేసిన, పోఖ్రాన్ 2 బీజేపీ చేసి దేశాన్ని అణ్వాయు దేశంగా మార్చింది. పివి నరసింహారావు ఆర్థిక సంస్కరణలు తెచ్చి ప్రైవేటీకరణ చేస్తే వాజ్పేయి ప్రభుత్వం, మోడీ ప్రభుత్వం దాన్ని ముందుకు తీసుకుపోయి దేశాభివృద్ధి చేసినాయి. గత ప్రభుత్వాలు ఏ చేసినా రివర్స్ చేయడం ఎప్పుడు రాష్ట్రానికి కానీ దేశానికి మంచిది కాదు. ఈ 2 పార్టీలు చేస్తున్నాయి. ఇదే రాజకీయం. అర్థం లేకుండా పర్థం లేకుండా టీజీ తీసేసి టీఎస్ పెట్టడం, ఇవన్నీ తెలంగాణ తల్లి విగ్రహం మార్చడం, ఇవన్నీ ఏంటంటే రాజకీయాల కోసం, వాళ్ళ దోపిడీ కోసం, వాళ్ళ స్వార్థం కోసం, వాళ్ళ ఫ్యూచర్ల కోసం చేస్తున్న ఫ్యూచర్ సిటీలు తప్ప ప్రజల కోసం చేస్తున్నవి కాదు. ఇది ప్రజలు తెలివికల్లోలు ఏదో నమ్మిండు. అప్పుడు కేసీఆర్ మీద వ్యతిరేకతతో రేవంత్ రెడ్డి గారెడి మనసు నమ్మిండు. ఇప్పుడు అందరు తెలుసుకుంటారు. ఇక కాంగ్రెస్ వాళ్ళకు కూడా అర్థమైంది ఏంటంటే మళ్ళీ అధికారంలోకి రాము. ఇక బట్టి విక్రమాలు కూడా తన ఫ్యూచర్ కోసం కమిషన్లు ఏ తీరు తీసుకుంటూ కాంగ్రెస్ నాయకులే చెప్తున్నారు. కాబట్టి వీళ్ళు వాళ్ళ దోపిడీ ఫ్యూచర్ తప్ప ప్రజల ఫ్యూచర్ లేదు, ఆ సిటీ ఫ్యూచర్ లేదు. పచ్చి దగా ఇది. రైట్. అయితే అదేవిధంగా సార్ మనకి ఇప్పుడు కాంగ్రెస్ ఫార్మాసిటీ నిబంధనలను కాంగ్రెస్ ఉల్లంఘిస్తుంటే కేంద్ర ప్రభుత్వం ఎందుకు మరి నిమ్మకు నీరెత్తినట్టు వ్యవహరిస్తుంది? దీనిపైన ఎందుకు మీరు చర్యలు తీసుకోవట్లేరు? ఈ నిమ్మకు నీరెత్తిన మాట ఏంటంటే కొంచెం వాడుకలో డైలాగా బాగుంటుంది. ఇది ఫెడరల్ ఫీచర్స్ ఉంటాయి. కొన్ని రాష్ట్రాలకు కేంద్ర సబ్జెక్టులు, రాష్ట్ర సబ్జెక్టులు, ఉమ్మడి సబ్జెక్టులు ఉంటాయి. కేంద్రం ఇష్టం వచ్చని చెప్పి రాష్ట్రం చేసే పనులను రివర్స్ చేయలేదు. దానికి ఇబ్బందులు ఉంటాయి. ఇంతకుముందు కేసీఆర్ గవర్నమెంట్ కూడా సిబిఐ రాకుండా బ్యాన్ పెట్టిండు. ఇట్లా రాష్ట్రాల ప్రభుత్వాలు కొన్ని చేస్తుంటాయి. కాబట్టి కేంద్రం అట్లా రాష్ట్ర ప్రభుత్వం చేసే వాటి మీద తన పెత్తనం చెయ్యదు. తన అధికారం ఎంతవరకు ఉంటే, తన అనుమతులు ఎక్కడ ఉంటే అక్కడ చేస్తూ ఉంటుంది. ఇప్పుడు కాళేశ్వరం ప్రాజెక్టు వాళ్ళు పంపించారు ప్రపోజల్స్. ఆ ప్రపోజల్స్ తప్పు. ఏంటంటే సిడబ్ల్యూసి నామ్స్ ప్రకారం ఒక ప్రాజెక్ట్, ఇరిగేషన్ ప్రాజెక్ట్ కడితే జనరల్గా పబ్లిక్ అయితే రూపాయికి రూపాయిన్నర ప్రాఫిట్ రావాలి. వీళ్ళు తప్పుడు లెక్కలతో రూపాయిన్నరకు పైగా ప్రాఫిట్ వస్తుందంటే సిడబ్ల్యూసి అనుమతి ఇవ్వాల్సి వస్తుంది. ఇక తర్వాత ప్రాజెక్ట్ కూలిపోతుందో కుంగిపోతుందో వీళ్ళు కట్టిన దాన్ని బట్టి దీని ప్రకారం ఉంటుంది. సిడబ్ల్యూసి అనుమతి ఇవ్వాలంటే తెలంగాణకు వ్యతిరేకంగా ప్రదానం చేస్తారు. వాళ్ళు చూపించే లెక్కలు దాన్ని కొంతవరకు స్టడీ చేసి అనుమతులు ఇవ్వాల్సి వస్తాయి. అటువంటి విషయాలనే కేంద్రం అధికారం ఉంటుంది తప్ప వీళ్ళు తప్పు చేస్తుందని కేంద్ర ప్రభుత్వం మధ్యన ఇన్వాల్వ్ అయ్యి ఆ పనులు ఆపే అధికారం కేంద్రానికి ఉండదు. కాబట్టి అందుకే చేయదు. ఆ కేంద్రం తన లిమిట్లో ఎప్పుడైనా ఉంటుంది. రైట్ సార్. రైట్. మనతో పాటు అదేవిధంగా బీఆర్ఎస్ లీడర్ గౌతమ్ ప్రసాద్ ఉన్నారు. సార్ నమస్కారం అండి. నమస్తే అండి సార్. చెప్పండి, ఇప్పుడు మన కాంగ్రెస్ సర్కార్ మన ఫ్యూచర్ సిటీని ఎంత ప్రతిష్టాత్మకంగా తీసుకుందో మనకి అందరికీ చూస్తున్నాం. అంటే రాష్ట్ర అవతరణ దినోత్సవం రోజున అక్కడ జరగబోయే కార్యక్రమాలు కావచ్చు, గతంలో అక్కడ జరిగిన సమ్మిట్లు కావచ్చు, దీని పరంగా చూసుకుంటే రేవంత్ రెడ్డి దీన్ని చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారనే విషయం తెలుస్తుంది. ఈ తరుణంలో మీ నాయకుడు అంటే హరీష్ రావు గారు నెక్స్ట్ వచ్చేది మా ప్రభుత్వమే, మా ప్రభుత్వం వచ్చిన వెంటనే ఫ్యూచర్ సిటీని రద్దు చేస్తాం, ఫార్మా సిటీని రీస్టార్ట్ చేస్తాం అని చెప్పడం అటు అంతర్జాతీయ పెట్టుబడిదారులకు హైదరాబాద్ ఇమేజ్ పైన అంటే ప్రభావం పడే అవకాశం ఏమైనా ఉందా బ్రాండ్ మీద? సార్ కొంచెం నేను లైట్ అయ్యాను. అంటే మా రామరెడ్డి గారు ఏమన్నారు సార్? మీ వాయిస్ కట్ అవుతుంది, ఒకసారి చెక్ చేసుకోండి సిగ్నల్స్. సార్ ఇది మా రామరెడ్డి గారు బీజేపీ కట్ అవుతుంది మధ్య మధ్య. మీ వాయిస్ కట్ అవుతుంది సార్ గౌతమ్ ప్రసాద్ గారు.
వాయిస్ కట్ అవుతుంది, వినవస్తలేదు క్లియర్ గా. గౌతమ్ గారు మీ ఇప్పుడు వాయిస్ ఓకే. కట్ అవుతుంది, ఒకసారి సిగ్నల్ ఇప్పుడు ఓకేనా చూసుకోండి. సార్? ఇప్పుడు ఓకేనా సార్? రైట్ సార్, రైట్ మాట్లాడండి. హలో హలో రైట్ కంటిన్యూ చేయండి సార్. ఇప్పుడు ఓకేనా ఫ్యూచర్ సిటీకి ఫ్యూచర్ లేదని చెప్పిన నేను. సార్? అది సరే సార్, నేను ఏమంటున్నానంటే ఫ్యూచర్ సిటీ వాళ్ళు ఎందుకు పేరు మార్చారో ప్రజలకు సమాధానం చెప్పాల్సిన బాధ్యత కాంగ్రెస్ ప్రభుత్వం మీద ఉంది. మేము సిటీ ఎక్స్పాన్షన్ అవుతుంది, సిటీ మధ్యలో ఉన్నాం. ఇటు నాచారం కానీ, లేకపోతే ఉప్పలి కానీ, లేకపోతే మల్లాపూర్ కానీ, ఏరియాలో ఉన్న సిటీలో ఉన్న కెమికల్ పొల్యూటెడ్ ఉన్న ప్రాంతాలన్నింటినీ కూడా, ఈ ప్రాంతాలన్నీ వాళ్ళ కెమికల్ ద్వారా నీటిలో చేరి నీరంతా పొల్యూట్ అయ్యి భూమి అంతా నాశనం అవుతుంటే, ప్రజల ఆరోగ్యాలు దెబ్బతింటుంటే, వాళ్ళ జీవితాలు విధ్వంసమవుతుంటే, ఈ విధ్వంసాన్ని ఆపాలనే ప్రధాన సార్ గౌతమ్ గారు, గౌతమ్ గారు ఒక్క సెకండ్, మీ వాయిస్ కట్ అయిపోతూనే ఉంది. గౌతమ్ గారు ఒక్కసారి సిగ్నల్ చెక్ చేసుకోండి, వాయిస్ కట్ అయిపోతుంది మధ్య మధ్యలో. సరిగా రామరెడ్డి గారు మీరు కంటిన్యూ చేయండి సార్, చెప్పండి. సో మనం చూసుకుంటే హైదరాబాద్ చుట్టుపక్కల జరుగుతున్న ఈ భారీ భూముల కేటాయింపులు, అసలు గ్రీన్ జోన్ల మార్పులపై కేంద్ర దర్యాప్తు సంస్థల నిఘా ఉంటుందంటారా? అసలు ఉందా? ఉంటుందండి, కేంద్ర సంస్థల నిఘా ఉంటుంది. వీళ్ళ ప్రపోజల్స్ పెట్టినప్పుడు ఆ ప్రపోజల్స్ చూపించడంలో బాగా చూపించి దాన్ని అమలు చేయడంలో ఘోరంగా ఉంటే అది సెకండరీ స్టేజ్. ఫస్ట్ ఆ ప్రపోజల్స్ బాగున్నప్పుడు ఆ కేంద్రం తన సంస్థలు, అనుమతి ఇచ్చే సంస్థలు ఏవి కానీ వాటి నియమాల ప్రకారం, వాటి రూల్స్ ప్రకారం చేస్తుంటాయి. కానీ ఇప్పుడు మీకు బేసిక్గా చెప్తా, మన దేశ న్యాయ వ్యవస్థ కానీ రాజ్యాంగంలో ఏంటంటే, పర్టికులర్ మీకు బెస్ట్ ఎగ్జాంపుల్ చెప్తాను. న్యాయ వ్యవస్థ, అమెరికన్ న్యాయ వ్యవస్థకు భారత న్యాయ వ్యవస్థ తేడాతోనే మనం ఈ రాష్ట్ర ప్రభుత్వాలు, కేంద్ర ప్రభుత్వాలు, కేంద్రం అంటే కొన్ని నిర్ణయాలు తీసుకోవడంలో తేడా తెలుస్తుంది మీకు. భారతదేశ న్యాయ వ్యవస్థకి ఏంటంటే, ప్రభుత్వాలు చేసిన చట్టాలకు రాజ్యాంగబద్ధంగా ఆ అధికారం ఉందా, చేసే చట్టం చేసే అధికారం ఉందా అని మాత్రమే వాటిని పరిశీలన చేస్తాయి. వాళ్ళు చేస్తున్న చట్టం అమలవుతుందా, దాంతో ప్రజలకు ఎంతో ఉపయోగపడుతుందని డీప్ గా పోసి చూసే అధికారం భారత న్యాయ వ్యవస్థకు అంత ఉండదు. ఎక్సెప్షన్ కేసెస్ వేరే ఉంటాయి. కానీ అమెరికా న్యాయ వ్యవస్థ ఏంటంటే, వీళ్ళు చెప్తున్నది చేయగలుగుతుందా, ఎంతవరకు ఉంటుంది. ఇప్పుడు ట్యాక్స్ పెంచారు, మన ట్రంప్ కొట్టేసింది. సో అట్లా అమెరికా న్యాయ వ్యవస్థ డీప్ గా ఉంటుంది. అదే విధంగా రాష్ట్ర ప్రభుత్వాలు ఏవైతే చేస్తాయో, ఫ్యూచర్ సిటీ, ఫార్మర్ సిటీ అని, కేంద్ర ప్రభుత్వము డీప్ గా పోయి దీని ఇంప్లిమెంటేషన్ ఎట్లా ఉంటుంది, ఎట్లా పేరు అవుతుంది, అంత డీప్ గా పోయి ప్రతిసారి చేయదు. అలాంటి విషయాలు ఐటీఐఆర్ విషయాలే వీళ్ళు చేసేది. కొంచెం రియల్ ఎస్టేట్ల కోసం వాళ్ళ ప్రపోజల్స్, రియల్ ఎస్టేట్ వ్యాపారం కోసం, వీళ్ళ సంపాదన కోసం ఉన్నప్పుడు దానికి అనుమతి నిరాకరించింది. కానీ ఫార్మర్ సిటీ అనేది ఏంటంటే, ఫార్మా అనేది మన ప్రపంచంలో మన దేశం ఫార్మస్యూటికల్ ప్రొడక్షన్ లో ముందుంది. అందులో తెలంగాణ కూడా ముందుంది. తెలంగాణ కూడా ఫార్మస్యూటికల్ ప్రొడక్షన్ ముందుంది. కాబట్టి ఫార్మసీ మెడిసిన్స్ అనేది ఆరోగ్యానికి అందరికీ అవసరం. మనం ఎక్స్పోర్ట్ చేస్తున్నాం. కరోనా టైంలో మనం అద్భుతంగా చూపించినాం. సో దానికోసం ఫార్మసిటీకి అనుమతులు ఇవ్వడం జరిగింది. తర్వాత ఇది వీళ్ళు ఇంకా వేరే ఫ్యూచర్ సిటీ ఇంకేమైనా ప్రపోజల్ పెట్టినప్పుడు దానికి వస్తే దాన్ని పరిశీలన చేసి స్టడీ చేసి అనుమతిస్తే తప్ప ఇది ఎంతవరకు వర్కౌట్ అని డీప్గా పోయి కేంద్ర ప్రభుత్వం ఇన్వాల్వ్ అయ్యి దాని మీద కామెంట్ చేయడం, ఆ అనుమతులు ఇవ్వకపోవడం అనేది చెయ్యదు. అది రాష్ట్ర ప్రభుత్వాల పరిధిలో ఉంటుంది. రాష్ట్ర ప్రభుత్వాలు చూసుకోవాలి దాని అమలు విధానం. కాబట్టి ఇలా కేంద్రంను మీరు రాష్ట్ర ప్రభుత్వం తప్పులు చేస్తుంటే మీరు ఎందుకు రద్దు చేయట్లేదని అనకూడదని నా అభిప్రాయం. రైట్ సార్, రైట్. అదేవిధంగా మనతో పాటు టీపీసీసీ సెక్రటరీ కత్తి వెంకటస్వామి గారు ఉన్నారు. సార్ నమస్కారం అండి. సార్ మీ వాయిస్ అన్మ్యూట్లో ఉన్నాయి, ఒకసారి మ్యూట్లో ఉన్నాయి, అన్మ్యూట్ చేసుకోండి. అన్మ్యూట్ చేయాలి సార్. వెంకటస్వామి గారు చెప్పండి. నమస్తే. రైట్, నమస్తే సార్, చెప్పండి. సో హరీష్ రావు గారు చేసిన అమెరికా పర్యటనలో ఉన్న హరీష్ రావు గారు కాంగ్రెస్ ప్రభుత్వంపై చేసిన ఈ ఆరోపణలపై మీ స్టాండ్ ఏంటి, మీరేం చెప్తారు? ఆయన వచ్చిన రోజు చూస్తే ఆయన ఈడికి వచ్చి తర్వాత ఆయన మళ్ళీ అధికారంకి వచ్చిన రోజు అప్పుడు పోర్ట్ సిటీ క్యాన్సిల్ అయితే అప్పుడు ఏం చేయాలని ఆలోచిస్తాం. ఇప్పుడు ఆయన గురించి తాటాకి చెప్పులకు భయపడేటోడు ఎవడు ఉన్నాడండి ఇక్కడ? ఆడెవడో అమెరికాలో మాట్లాడి ఇక్కడికి వస్తే దాని మీద పెద్ద చర్చ. ఆయన అధికారం రేపు వచ్చినట్టే, ఆయన గెలిచినట్టే, పోర్ట్ సిటీ పోయినట్టే చేస్తున్నారు. అదంతా ఉట్టిదే. కానీ నేను ఇప్పుడు ఏమంటారు అంటే, మేము ఈ ఫార్మాసిటీ కోసము అసలు ఇవాళ ఇష్యూ ఫార్మాసిటీది ఉన్నదని అంటే బికాస్ ఆఫ్ కాంగ్రెస్.
కాంగ్రెస్ లో మేమంతా ఉన్నప్పుడు ఒక ఫార్మాసిటీ పేరుతోటి రైతుల దగ్గర అక్రమంగా తీసుకున్నటువంటి వాటిని వాళ్ళకి కంపెన్సేషన్ ఇవ్వాలని కొట్లాడింది మేము. మా కోదండ రెడ్డి గారు ముందున్నారు, మా మా ఆ, మా కిసాన్ సెల్ ముందుంది. కంపెన్సేషన్ ఇప్పుడు వాళ్ళకు కోర్టు కనుక మాకు ఇన్స్ట్రక్షన్ ఇచ్చి వాళ్ళ సంబంధించినటువంటి ఒక్క నిమిషం వాళ్ళకి సంబంధించినటువంటి భూములను వాళ్ళకే రిటర్న్ చేయమని ఒకవేళ కోర్టు మాకు ఆదేశం ఇస్తే కోర్టు ఆదేశాన్ని 100% మేము ఇంప్లిమెంట్ చేస్తాం. రెండో విషయం ఏంటంటే ఫార్మాసిటీ ల్యాండ్స్ వేరు, ఫోర్త్ సిటీ ల్యాండ్స్ వేరు. ఫోర్త్ సిటీ ల్యాండ్స్ కు ఫార్మాసిటీ ల్యాండ్స్ కు సంబంధం లేదు. మేము ఫార్మాసిటీలో ఫార్మాసిటీకి సంబంధించినటువంటి ఏదైతే డెవలప్మెంట్ ఉందో దాన్ని చేస్తాం. అది రైతులను కన్విన్స్ చేసే చేస్తాం. రైతులకు ప్రాపర్ కంపెన్సేషన్ ఇచ్చినాం అనుకో, మేము ఆ రోజు కూడా అదే డిమాండ్ చేసినాం. ఈ రోజు కూడా మేము ప్రభుత్వంలో ఉన్నాం కాబట్టి మేము 2013 భూసేకరణ చట్టంలో అద్భుతమైనటువంటి ఇట్ ఇస్ ద బ్రెయిన్ చైల్డ్ ఆఫ్ ది రాహుల్ గాంధీ, ఆ అద్భుతమైనటువంటి మేము కంపెన్సేషన్స్ చూపెట్టినాము. దాన్ని ఇంప్లిమెంట్ చేయమని మేము కేసీఆర్ ప్రభుత్వంలో కొట్లాడితే ఆయన ఎక్కడ ఇంప్లిమెంట్ చేయలే. ఇప్పుడు మేము వచ్చినాం కాబట్టి మా ప్రభుత్వం ఉంది. 2013 చట్టం ప్రకారం డెఫినెట్ గా రైతులకు ఏమైతే రావాలో అవి ఇచ్చుకుంటూనే ఫార్మాసిటీని కంటిన్యూ చేస్తాం. లేదు కోర్టు నుంచి మాకు వద్దండి ఇదంతా కుదరదు మీరు రైతులకు ఇచ్చేయండి అని అంటే మేము చిరసావించక తప్పదు కదా కోర్టు ఆర్డర్స్ ను. సో దానికి ఫోర్త్ సిటీకి ఏం సంబంధం? ఫోర్త్ సిటీని నేను రద్దు చేస్తానంటే ఇక ఈయన రాజరాజా ఆడతాడా జై భవ విజయ్ భవ అన్నట్టుగా ఎవరో ఆయనకు వంజమాగదులు పాడినట్టు ఆయన వచ్చినట్టు అంటే కళలలో ఉన్నారా? అధికారంకి వస్తున్నాం మేము తీసేస్తున్నాం అని అంటే ఇప్పుడు ప్రజా వ్యతిరేక నిర్ణయాలు ఏమైనా జరిగితే దాన్ని మనం రద్దు చేయడం ఒక ప్రభుత్వం. ఇంకో ప్రభుత్వం మారినప్పుడల్లా పోయిన ప్రభుత్వం మంచి పని చేసినా చెడ్డ పని చేసినా రద్దు చేస్తామని అంటే అది నాన్ సెన్స్ అవుతుంది, ప్రజాస్వామ్యం కాదు. ఇప్పుడు మేము అన్ని రద్దు చేసుకుంటా పోలే కదా. ఇప్పుడున్నటువంటి ఆయన పెట్టినటువంటి కొన్ని సంక్షేమ కార్యక్రమాలు అనుకోండి, అభివృద్ధి పరంగా అనుకోండి, అవి కంటిన్యూ అవుతుంది కదా. అంతకుముందు ఉన్న ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నాయి అన్నిటికీ పోలే కదా. ఇది ఒక డెవలప్మెంట్ అనేది ఒక ప్రాసెస్, దాని కంటిన్యూటీ ఉంటుంది. ఒక సెకండ్ అండి. రైట్, మనతో పాటు అనలిస్ట్ బండారు రామ్మోహన్ రావు గారు కూడా ఉన్నారు. సార్ నమస్కారం అండి. నేను రద్దు చేస్తా అది అంటే సార్ బండారు రామ్మోహన్ రావు గారు చెప్పండి సార్, మనం చూస్తున్నాం అమెరికా పర్యటనలో హరీష్ రావు చేసిన ఈ ఆరోపణలు అసలు అంటే రేవంత్ రెడ్డి ఇటు ఫ్యూచర్ సిటీని ఎంత ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారో మనకు తెలుసు, చూస్తున్నాం కూడా. అంటే రేపు జరగబోయే రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవం రోజున అక్కడ ఎంత అంటే పండగ వాతావరణంలో చేయాలని చెప్పేసి ఆయన ఒక ప్రణాళిక సిద్ధం చేసుకుంటున్నారు. ఈ తరుణంలో ఇటు హరీష్ రావు నెక్స్ట్ వచ్చేది బీఆర్ఎస్ఏ. సో బీఆర్ఎస్ వచ్చిన తర్వాత మనం ఈ ఫ్యూచర్ సిటీని రద్దు చేసి ఫార్మా సిటీని మళ్ళీ రీస్టార్ట్ చేస్తాం. ఈ ఫ్యూచర్ సిటీ అనేది రేవంత్ రెడ్డి రియల్ ఎస్టేట్ బిజినెస్ డెవలప్మెంట్ చేసుకోవడం మాత్రమే అని చెప్పేసి హరీష్ రావు చెప్పిన ఈ ఆరోపణలపై మీ స్టాండ్ ఏంటి? గారు, మీకు పెద్దలు రామరెడ్డి గారికి, మిత్రుడు గౌతమ్ ప్రసాద్ గారికి, అట్లాగే మరో మిత్రుడు వెంకటస్వామి గారికి అందరికీ నమస్కారం. స్వతంత్ర ప్రేక్షకులు కూడా ఏమంటే ఇది కేవలం హరీష్ రావు వ్యాఖ్యలతో ముందు పెడితే మధ్యన ఉంటుంది అంటున్నాను. హరీష్ రావు వ్యాఖ్యలు చేయడానికి ముందు ఏం జరిగింది తెలుసుకుంటే దాన్ని బట్టి చేయొచ్చు అంటున్నాను. ఎందుకంటే ఇంతకుముందు వెంకటేశ్వర గారితో ఏకీపిస్తున్నారు, ప్రభుత్వాలు శాశ్వతం, పార్టీలు శాశ్వతం కాదు. కనుక ప్రభుత్వాలు మారినప్పుడల్లా రెడ్ వచ్చే మొదలవడాన్ని మళ్ళీ అన్ని మొదలు పెట్టవద్దు కదా. అందుకని ఏం చేయాల్సిందంటే పాతవి కొనసాగించాలి, కొత్తవి ఏమైనా ఇన్నోవేటివ్ ఉంటే ప్రయత్నం చేయాలి, పాత దానిలో పొరపాటు ఉంటే సవరించాలి, ఎవరు వద్దాను. అందుకని గతంలో కేసీఆర్ గారు 2014 ప్రభుత్వానికి వచ్చిన తర్వాత ఆరోగ్యశ్రీ ఎవరు మంది పెట్టినా మంచిదే, రాజీవ్ పేరు తీసి ఆరోగ్యశ్రీ మార్చలే కదా. 100 సార్లు అసెంబ్లీ సాక్షిగా కూడా కేసీఆర్ గారు గతంలో అన్నారు, ఇది మన వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ముందు పెట్టినంత మాత్రం తప్పు పథకం కాదు, చాలా మంచి పథకం, విద్య ఆరోగ్యాల కోసం ఆయన పెట్టే పథకాలను కొనసాగిస్తామనుకుంటూనే ఆరోగ్యశ్రీ కొనసాగించారు, అట్లాగే మనకు ఫీ రీయింబర్స్మెంట్ కొనసాగించారు, తెలుసు కదా మనకు. అందుకనే ఈ రెండింటిని విద్య ఆరోగ్యాల విషయంలో రాజశేఖర రెడ్డి గారు ఏదైనా సరే తెలంగాణకు వ్యతిరేక లేకుంటే అప్పుడు ఏం మాట్లాడినవన్నీ పక్కన పెట్టి పథకాల విషయానికి వస్తే ఆ ప్రభుత్వం పథకాలు మేము కొనసాగిస్తామని స్పష్టంగా ఘంటాపథంగా చెప్పిండు కేసీఆర్ గారు. అది కావాలంటారు.
ఇక్కడ ఇప్పుడు ఫ్యూచర్ సిటీ అనే భూములు దేనికోసం సేకరించారు? ఫార్మాసిటీ కోసం సేకరించారు. ఫార్మాసిటీ ఎందుకు అవసరం వచ్చింది? మన దగ్గర కాలుష్యకారక పరిశ్రమలు తీసేస్తామని హిల్ట్ పాలసీ తీసుకొచ్చింది ఇదే గవర్నమెంట్ కదా. అటువంటిప్పుడు దానికి వ్యతిరేకంగా ఈ పాలసీ కదా. మరి హిల్ట్ పాలసీ ఏమిటి? ఇప్పుడు జైడిమెట్ల, కుత్బల్లాపూర్, అట్లాగే చాలా మనకు ఆర్టీసీ రోడ్, అజమాబాద్ ఇండస్ట్రియల్ ఏరియా, కాటేదాను, లేకపోతే శివరాంపల్లి, మనకు సనత్ నగర్, ఇటువంటి దగ్గర ఉన్న కాలుష్యకారక పరిశ్రమలు ఒకనాడు నిజాం కాలం నుంచి మొదలు పెడితే తర్వాత ఏర్పడ్డాయి. నిజాం కాలంలో అజమాబాద్. అప్పటి నుంచి వాటిని అన్ని హిట్ పాలసీ కింద ఊరవుడు తరలిస్తామన్నారు కదా. ఎక్కడ తరలిస్తామన్నారు? ఔటర్ రింగ్ రోడ్ దాటి తరలిస్తామన్నారు కదా. అది మంచిది అన్నాను. దానిలో సరే అంటే సార్ అది డిస్టర్బెన్స్ వస్తుంది, దయచేసి మిగతా వాళ్ళు మీట్ చేసుకోండి. నేనేమంటానంటే ఔటర్ రింగ్ రోడ్ దాటి తరలిస్తా అన్నారు, మంచిది అంటున్నాను నేను. కానీ దానిలో కుంభకోణాలు ఏంటంటే అందులో చాలా రకాల డబ్బులు మారుతున్నాయని అవి ఆరోపణలు వచ్చినాయి. ఆరోపణల సమాధానం చెప్పకుండా ఇప్పుడు అది పండబెట్టింది, అయిపోయింది. ఇప్పుడు దాన్ని ఎందుకు అయిందంటే ఇప్పుడు జీడిమెట్ల పరిశ్రమ ప్రాంతాలకు పోదాం. అందులో అక్కడ మనకు ఇవి కూడా ఉన్నాయి, ఎందుకంటే నివాస ప్రాంతాలు కూడా ఉన్నాయి. ఎక్కడ బోర్ వేసిన చిరంజీవి గారు ఆకుపచ్చని నీళ్ళు వెళ్తాయి. మీరు అదొకటే కాదు, కాటేదాన్ కానీ, మీకు శివరాంపల్లి కానీ, లేకపోతే ఇటు పక్కన నీళ్ళు వెళ్తున్నాయి కదా, అక్కడ ప్రజలు ఉన్నారు. అట్లాగే ఇది ఉన్నారు. అజమాబాద్ అయితే ఎప్పుడో ఆల్మోస్ట్ ఆల్ అజమాబాద్ ఇండస్ట్రీస్ మొత్తం తీసేశారు, అక్కడ లేవు, 99% లేవు. ఇప్పుడు ఎవరైనా ఒకరిద్దరు ఉంటే లీజ్కి ఇవ్వడము అట్లా జరిగింది. కనుక వీటిని తీసి హిట్ పాలసీ కింద బయటకు పెడతాం అనుకున్నారు కదా. మరి ఎక్కడ పెట్టాలి? దానికి భూమి సేకరణ చేయాలి కదా. తగుదనమ్మా అని ఆల్రెడీ భూమి సేకరణ చేసిన ఇది ఫార్మాసిటీ కోసం చేసిన భూమి. ఎందుకు ఫార్మాసిటీ అంటే ఫార్మా కంపెనీలను ఒక్క దగ్గర ఉంటే ఎప్పుడైనా సరే ఆ సౌకర్యాలు కల్పించడానికి వీలవుతుంది. ఫార్మా కంపెనీలలో ఏముంటది అంటే, నేను గ్రీన్ పీస్ సంస్థతో కలిసి పర్యావరణం మీద పనిచేసిన సాధికారికంగా చెప్తున్నాను. మా దగ్గర మెదక్ జిల్లా, ఉమ్మడి మెదక్ జిల్లాలో పట్టణచేరు నుంచి మొదలు పెడితే మనకు ఐడి బొల్లారము, జిన్నారము ఆ మండలాల్లో ఇప్పటికే కాలుష్యకారక పరిశ్రమలు అన్ని ఉన్నాయి. వర్షాకాలం రాగానే చిరంజీవి గారు ఆ వర్షాకాలం నీటిలో వాళ్ళు మొత్తం కాలుష్యం అంతా విడిచిపెడుతుంటారు. మేము దట్టలు కొట్టి వచ్చినాం ఆ మోరిళ్లలో. అయినా సరే అక్కడ ప్రజలు వ్యతిరేకిస్తున్నా సరే నక్కవాగు కాస్త పశువులు అడుగు పెడితే పశువుల చర్మం ఊడిపోతుంది. ఇవాళ కాలుష్యకారక పరిశ్రమల్లో ముఖ్యంగా పట్టణచేరు ఆసియాలోనే పెద్దది. ఆసియాలో పెద్ద పారిశ్రామిక వాడ అదే. ఇవాళ నక్కవాగు పోయి మంజిరాలో నందు కలుస్తుంది, మంజిరా పోయి గోదావరిలో కలుస్తుంది. మరి ఏమైతుంది చూస్తున్నాం కదా. అందుకనే ఈ కాలుష్యకారక పరిశ్రమ ముఖ్యంగా ఫార్మా కంపెనీలలో చాలా కాలుష్యం వెళ్తారు. డబ్బులు సంపాదించి లాభాలు మాత్రం చాలా ముందు ఉంటాయి. ఇవి అమెరికా కూడా ఎగుమతి చేస్తారు. చాలా మంది రెడ్డి ల్యాబ్స్ నుంచి మొదలు పెడితే అందరూ కూడా బాగా సంపాదించుకున్నారు. అవి మాత్రం కాలుష్యకారక పరిశ్రమలు అట్లాగే ఉంటాయి. దానిలో ముఖ్యంగా ఏంటంటే ఆ కాలుష్యాన్ని ట్రీట్మెంట్ ప్లాంట్లకు తరలించాలి, చేస్తలేరు. కనుక ఇప్పుడు ఫార్మాసిటీ ఉద్దేశం ఏంటంటే, గత ప్రభుత్వం చేసిన మంచి పని ఏంటంటే, ఫార్మాసిటీ ఉద్దేశం ఏంటంటే ఇటువంటి కంపెనీలు ఏవైతే ఫార్మా కంపెనీలు అన్ని ఒకే చోట పెట్టేసి, ఎందుకంటే మనం హైదరాబాద్ ఫార్మా హబ్ గా మారింది. ఇవాళ ప్రపంచానికి మందులు ఎగుమతి చేసే దానిలో ఫస్ట్ మనం ఉన్నామంటున్నాం. హైదరాబాద్ ఒక మెడికల్ హబ్ గా, ఫార్మా హబ్ గా మారింది. మెడికల్ హబ్ అంటే చాలా పెద్ద పెద్ద ఆసుపత్రులు ఇక్కడే ఉన్నాయి. పవన్ కళ్యాణ్ గారికి జ్వరం వస్తే ఇక్కడికి వచ్చి వైద్యం చేయించుకుంటాడు. చంద్రబాబు నాయుడు కడుపును వస్తే ఇక్కడికి వచ్చి వైద్యం చేసుకుంటాడు. నేను ఈ మాట చెప్తున్నాను ఎందుకంటే ఇవన్నీ జరుగుతున్నాయి కదా. హైదరాబాద్ ఎవరు మార్చలేరు, ఎవరు తక్కువ చేయలేరు కూడా. ఈ ఫార్మాసిటీ కోసం సేకరించిన భూముల్లో 3 మంచి పనులు ఉన్నాయి. ఒకటి, ఒకే దగ్గర ఫార్మా పరిశ్రమలు ఉండాలి. రెండోది ఏంటంటే ఆ పరిశ్రమల కాలుష్యం అంతా అక్కడే ట్రీట్మెంట్ ప్లాన్ చేసి ఇవాళ జీరో కాలుష్యంతో ఉండాలని రోడ్డు తీయడం కానీ, పెద్ద పెద్ద మనకు పరిశ్రమలు పెడితే వాళ్ళందరికీ సౌకర్యాలు కల్పించడం కానీ ఇవన్నీ చేసే ప్రయత్నం చేస్తున్నాను. దీన్ని నేనేమంటే ఫ్యూచర్ సిటీని వ్యతిరేకిస్తానండి. ఫ్యూచర్ సిటీ కోసం ఇదే రేవంత్ రెడ్డి గారు వేరే దగ్గర బ్రహ్మాండమైన 10,000 ఎకరాలు సేకరించారు, 100 ఎకరాలు 1,00,000 ఎకరాలు సేకరించారు. ఎవరు వద్దన్నారు చేసి దానిలో ఫ్యూచర్ సిటీ పెట్టామండి. కానీ ఉన్నదాన్ని ఇల్లుకి పందిరేసినట్టు అది తీసుకొచ్చి ఇక్కడ మన ఫ్యూచర్ సిటీ పెడతా అంటే ఏమన్నట్టు. అందులో నిబంధనలు నేను హరీశ్రావు అమెరికా అన్నాడు, దాని సంగతి పక్కన పెడతాం. మన తెలంగాణ ప్రజలుగా హైదరాబాద్ లో నివసిస్తున్న వారిగా 2 సూచనలు చేస్తున్నాను. మీరు చేసే పని ఏంటంటే ఫార్మా సిటీ కాకుండా పోతుంది, నా ఫ్యూచర్ సిటీ కాకుండా పోతుంది. పార్లమెంట్ చట్టం 2013 ఏం చెప్పింది? నిజంగానే మన వెంకటస్వామి గారు అన్నట్టు 2013లో మన్మోహన్ సింగ్ గారు ఉన్నప్పుడు గతంలోని చట్టాన్ని సవరించి 2013 రిహాబిటేషన్ అండ్ RR యాక్ట్ తీసుకొచ్చింది. చాలా మంచిది, కాదంటలేదు. అంటే దానికి ఆ సిటీల్లో అయితే డబులు, గ్రామాల్లో అయితే త్రిబులు, అట్లాగే గిరిజన ప్రాంతాల్లో అయితే 4 times ఇవ్వాలని పెట్టారు. మంచిది, కాదంటలేదు. కానీ అది అమలు అవుతుందా అంటే అమలు అవుతలేదు. సరే అమలు అయితే అనుకుందాం కొద్దిసేపటికి. దాని ప్రకారం కూడా దేనికి కేటాయించిందో దానికి ఉపయోగించకపోతే అది నేరం అవుతుంది. అందుకని పార్లమెంట్ చట్టాన్ని హరీశ్రావు ప్రస్తావించాడు. దేనికి ఉపయోగిద్దాం అనుకున్నారు? ఫార్మాసిటీకి ఉపయోగిద్దాం అనుకున్నారు. ఫార్మాసిటీ అంటే ఫార్మా కంపెనీలు రావాలి.
ఎప్పుడైనా ఏదైనా సరే మీరు చూడండి 75% ఫార్మా కంపెనీలు వస్తే 25% మిగతా వసతులు కావాలి కదా. ఇప్పుడు మన దగ్గర ఈ పెద్ద ఆకాశ హార్మాలు కట్టుకుంటే ఇంటి పని మనిషి చేస్తే పని మనుషులు కావాలా కావద్దా? పక్కన మురికివాడు ఉంటుంది, అక్కడి నుంచి వస్తారు పని మనుషులు అందరూ. హైదరాబాద్ లో చింతల బస్తీ ఉంటది, మనకు జూబ్లీ హిల్స్ ఉంటది, పక్కనే ఉంటాయి, చూస్తున్నాం మనం. ఆకాశ హార్మాల పక్కన పేదల మురికి వాళ్ళు కూడా ఉంటున్నాయి. ఇక్కడ కూడా ఏంటంటే అట్లా కూడా కాదు, వాళ్ళకు ఆ ఫార్మా కంపెనీలో పనిచేసే వాళ్ళకు సిబ్బందికి అవసరమైతే మనకు అధికారులకు గృహ వినియోగం కోసం వాటి కోసం ఒక 25% కేటాయించాలి, తప్పదు కనుక అది చేయాలి. కానీ ఇప్పుడు ఏమైందంటే అగ్రిమెంట్ దేనికి, రైతులు దేనికోసం అగ్రిమెంట్ చేసి ఇచ్చారు? ఫార్మాసిటీ కోసం ఇచ్చారు. అంటే కాలుష్యకారక ఫార్మా కంపెనీలు పెడతామని హామీ ఇచ్చింది కనుక ఇచ్చారు. అది వాళ్ళకి కాదని మీరు ఫ్యూచర్ సిటీ అంటే ఇప్పుడు 75% ఏమో వేరే అవసరాలకు ఉపయోగించి 25% ఫార్మా కంపెనీలు వస్తున్నాయి. రేపు జూన్ 2 అది కూడా అభినందిస్తున్నా. రెడ్డి ల్యాబ్స్ నుంచి మొదలు పెడితే 5 ప్రముఖ కంపెనీలు అక్కడ రేపు పొద్దున శంకుస్థాపన చేసుకుంటున్నారు. మంచిది అంటున్నాను. అన్నిటికీ ఫార్మాసిటీకి ఇచ్చే బదులు కొన్నిటికే ఇచ్చి మిగతా దానికి మన 100 ఎకరాలేమో 100 ఎకరాలేమో దీనికి సింగరేణి కానీ దానికి 10 ఎకరాలు అని చెప్పి కేటాయిస్తుందంటే మనకు అర్థమవుతుంది ఏంటంటే ఇంత రియల్ ఎస్టేట్ వ్యాపారం చేసే ప్రయత్నం జరుగుతున్నట్టున్నాడు. ఫ్యూచర్ సిటీని ఆహ్వానిస్తున్నాడు. ఫ్యూచర్ సిటీ కోసం 10,000 కదా 20,000 ఎకరాలు సేకరించండి, కొత్తగా మొదలు పెట్టండి, అప్పుడు దాని గురించి ఫ్యూచర్ సిటీ ఆలోచించాలి. కానీ ఇంకోటి ఏం లేదు. ఎందుకు చట్టం తప్పైందంటే ఫార్మాసిటీ కోసం మన సేకరించిన భూములను ఇంకో దానికి వినియోగిస్తే రేపు రైతులు కనుక కేసు వేస్తే హైకోర్టులో కానీ సుప్రీంకోర్టులో కొట్టివేయబడుతుంది. అందుకని ఆ చట్టం చెప్పింది దాన్ని పాటించాలంటున్నాడు. వాళ్ళకి ఏం చెప్పి చేశారు? ఉదాహరణకు ఒక చిన్న మాట చెప్పి ముగిస్తాను నేను. ఉదాహరణకు ఒక రియల్ ఎస్టేట్ వ్యాపారి మనం ల్యాండ్ మనం అనుకోండి, ఇక్కడ అపార్ట్మెంట్లు కడతా లేకుంటే విల్లాస్ కడతా అని మనతో నాకు మెండుకు తెచ్చుకుంటాడు. నేను అవన్నీ విడిచిపెడతాను, నేను శ్మశానం చేస్తా, ఇక్కడ శ్మశానం లేదు కనుక నేను చేస్తా అంటే మన ల్యాండ్ లార్డ్ ఒప్పుకుంటాడా? ఇదే అంతే అంటున్నాను. మీరు వాళ్ళు ఒప్పుకుంది ఏంటి? ఫార్మాసిటీ వస్తుంది, మాకు ఉద్యోగాలు వస్తాయి, మా చుట్టుపక్కల ప్రాంతాల్లో మాకు డెవలప్ అయిద్దని వాళ్ళు ఒప్పుకున్నారు. ఇంకో రకంగా రైతులు త్యాగం చేసాం. రైతులకు నిజంగా భూమి కోల్పోయిన రైతులకు ఆడ ఏం లేదు మిగిలే. భూమి కోల్పోయిన రైతులకు నిజంగా చెప్పాలంటే భూసేకరణ బదులు భూమి ల్యాండ్ పూలింగ్ అనేది కరెక్ట్. అది ల్యాండ్ పూలింగ్ చేయలే వాళ్ళకి, అక్కడ వాచ్మెన్ ఉద్యోగం కూడా దొరకదు నిజంగా చెప్పాలంటే. కానీ అది దొరుకుతుంది అనే ఆశతో వాళ్ళు ఇచ్చింది కదా. మరి వాళ్ళ ఆశలను అమలు చేస్తూ వాళ్ళ ఫ్యూచర్ సిటీ కాదు మన ఫార్మాసిటీ కాదు ఫ్యూచర్ సిటీ అని చేస్తే ఏమన్నట్టు? ఖచ్చితంగా ఇది అగ్రిమెంట్ వాయిడ్ చేసినట్టే. అగ్రిమెంట్ బ్రీచ్ ఆఫ్ అగ్రిమెంట్ కిందకి వస్తుంది కనుక రేపు పొద్దున ఎవరు వచ్చినా వస్తుంది. రేపు హరీశ్రావు అధికారులకు వస్తారా రారా నాకు సంబంధం లేదు. ఎవరు వచ్చినా ఇంకో ప్రభుత్వం వచ్చినప్పుడు దీన్ని మార్చే అవకాశం ఉంటుంది కనుక 2013 యాక్ట్ లో మీరు ఏం చెప్పిండ్రు దాని ప్రకారం మీరు ఎవరికి ఏమి హామీ ఇచ్చి ఈ భూములు సేకరించిండ్రు దాని ప్రకారం చేయాలి. ఆంధ్రప్రదేశ్ లో అదే జరిగింది. వాళ్ళు ఇచ్చింది రాజధాని కోసం. ఆయన ఏమన్నాడు? ఈ శ్మశానం పనికి రాదన్నాడు. ఈ ప్రజలు ఏం తీర్పిచ్చి చూసిండు కదా. అందుకనే ప్రజల తీర్పు చూస్తాడు. కాలంబు రాగానే కాటేసి తీర్థమని కాలేజీ రావడం అన్నట్టు ప్రభుత్వాలు చేసే పనిని మౌనంగా చూస్తుండ్రు. ప్రతిదీ అంగీకారం కాదు, మౌనంగా చూస్తున్నారు కదా. ఉప ఎన్నికల్లో గెలుస్తున్నాం కదా, లేకుంటే పంచాయతీలో గెలిచినాం కదా, మున్సిపాలిటీ గెలిచినాం కదా అంటే అన్ని గెలిచింది. గతంలో బీఆర్ఎస్ కూడా అదే పని చేసింది. అహంకారంతో అవినీతితో పోయింది. స్పష్టంగా చెప్తున్నాను నేను. వాళ్ళు దాన్ని ప్రజల అభిప్రాయాన్ని పట్టించుకోకపోతే ఇందిరాగాంధీ పోయింది, హిట్లర్ లాంటే పోయిండు. ఏ నియంత ఆగడు. ఇక్కడ నా సలహా ఏంటంటే ఫ్యూచర్ సిటీ కోసం వేరే భూములు కేటాయించండి, సేకరించండి. ఫార్మా సిటీ ఇక్కడ ఉంటే కరెక్ట్ అని నా అభిప్రాయం. రైట్ సార్, రైట్. గౌతమ్ ప్రసాద్ గారు సార్ చెప్పండి సార్. ఇప్పుడు నా మాట వినబడుతుందా? వినపడుతుంది, చెప్పండి సార్. సార్ నేను ఇందాక అదే చెప్పాను సార్. ఇందాక రామ్మోహన్ రావు సార్ గారు చెప్పిన ప్రతి మాట ఏదైతే ఉందో ఫ్యూచర్ సిటీకి సంబంధించింది ఫార్మాసిటీకి సంబంధించిన రెండు భేదాలు కరెక్ట్ గా పాయింట్ అవుట్ చేసి రామ్మోహన్ రావు సార్ చెప్పారు. నేను అదే చెప్పబోయాను. నా మాట సరిగా కమ్యూనికేట్ కాలేదు. నేను ఇప్పటికీ ఏమంటున్నానంటే ఆ 14,000 ఎకరాల భూమిని ఈ హైదరాబాద్ సిటీలో ఉన్న ఇండస్ట్రియల్ ఏరియాలో మొత్తం కాలుష్యమై ప్రజలంతా విధ్వంసం, వాళ్ళ జీవితం విధ్వంసం అవుతుంది, వాళ్ళ బతుకు విధ్వంసం అవుతుందని చెప్పేసి భావించి ఆనాటి కేసీఆర్ గారి ప్రభుత్వం, మా ప్రభుత్వము ఇక్కడున్న ఇండస్ట్రీస్ ని మొత్తం కూడా ఒక దగ్గరికి తరలించి అది దానికి సపరేట్ గా పెట్టాలి. ఇక్కడ పొల్యూషన్ అవుతున్న వాటర్ కానీ లేకపోతే ఎయిర్ కానీ లేకపోతే ఏదైనా అది ప్రజల జీవితాలకు నష్టం కాబట్టి వెంటనే ఇక్కడ నుంచి మార్చాలనే ఉద్దేశంతోనే 14,000 ఎకరాలు ఒకే దగ్గర తీసుకోవడం జరిగింది. దానికి పకడ్బందీగా చట్టం కూడా రూపొందించడం జరిగింది. 14,000 ఎకరాలలో వేరే ఇంట్రెస్ట్ ఏమీ లేవు, కేవలం ఫార్మాస్యూటికల్ మాత్రమే, దానికోసం మాత్రమే మేము కేటాయిస్తున్నాము. ఇంకా వేరే దానికి కేటాయించడానికి కానీ ఎటువంటి అవకాశం లేదని చెప్పి దాంట్లో క్లియర్ గా రాసి ఉంది. అందుకనే మేమేమంటున్నామంటే ఫ్యూచర్ సిటీ పేరుతోని ఫార్మా సిటీ ల్యాండ్స్ కొట్టేయడానికి
ల్యాండ్స్ లో రియల్ ఎస్టేట్ వ్యాపారం చేయడానికి లేదా తన అనుయాయులకు అప్పగించడానికి ఏదైనా ఈ కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తే దాన్ని తిప్పి కొడతాము. ఇది చట్టంలో రాసి ఉంది. అదే విధంగా మేము జర్నలిస్టులకు ఇస్తాం. నేనంటే జర్నలిస్టులకు భూములు ఇవ్వడానికి మేము వ్యతిరేకం కాదు, కానీ ఫార్మా సిటీలో అంటే ఫ్యూచర్ సిటీలో ఇస్తామని చెప్పేసి కూడా రేవంత్ రెడ్డి గారు ప్రకటించారు. ఇది చాలా చాలా అన్యాయమైంది. మీరు అన్యాయం అవుతారు, ఇటువంటి అబద్ధాల మాటలు నమ్మకండి అని చెప్పేసి నిండు అసెంబ్లీలో కేటీఆర్ గారు, హరీష్ రావు గారు క్లియర్ గా ప్రజలను ఉద్దేశించి చెప్పారు. అటువంటిది ఈ రోజు కావాలని ఫ్యూచర్ సిటీలో వాళ్ళ ఫ్యూచర్ కోసం, వాళ్ళ రియల్ ఎస్టేట్ కోసం కేటాయిస్తానంటే అంటే సమాజం అంగీకరిస్తుందా? ఎట్లా అంగీకరిస్తుంది? అంటే ఇక్కడ మళ్ళీ ఇండస్ట్రీస్ అన్ని హైదరాబాద్ సిటీలో ఉంటే ప్రజల జీవితాలు ఎంత విధ్వంసమైన, ఇందాక సార్ చెప్పినట్టు నీళ్లు ఎంత దారుణంగా కళ్ళు పొల్యూట్ అయిపోయి ప్రజల జీవితాలు నాశనమైన పరిస్థితి లేదా? మళ్ళీ ఇప్పుడు కొత్తగా తీసుకొచ్చి నాటకాలు ఆడతారా? ఇది ఎట్లా కరెక్ట్ అవుతుంది అని చెప్పేసి మేము క్వశ్చన్ చేస్తున్నాం. అదే విధంగా ఇందాక రామరెడ్డి గారు మాట్లాడుతూ కాంగ్రెస్ చేసిందేమో బీఆర్ఎస్ చేయదు, బీఆర్ఎస్ చేసిందేమో కాంగ్రెస్ చేయదు, అది కావాలని వాళ్ళిద్దరు నాటకం ఆడుతున్నారని చెప్పేసి మాట్లాడింది ఇందాక మా రామరెడ్డి గారు. నేను ఇందాక దాన్ని కోట్ చేశారు ఎవరు? రామ్మోహన్ గారు. ఏమని? ఆరోగ్యశ్రీని, అదే విధంగా రియంబర్స్మెంట్, ఇది ప్రజలను ఉద్దేశించి ప్రజలకు ఉపయోగపడే ఒక ప్రధానమైన ఒక స్కీమ్. ఈ స్కీమ్ ని మేము కొనసాగించామా లేకపోతే పండబెట్టినామా? అది ఆరోగ్యశ్రీ పథకంని ఇంకా అభివృద్ధి చేసి మేము ముందుకు తీసుకెళ్ళాం. ఇంకా ఏ స్కీమ్ ని మేము వాళ్ళు పెట్టిన స్కీమ్ ని కాదని చెప్పి చెప్పింది. లేని స్కీమ్ ఏదైనా ఉంటే తీసేసి ఉండొచ్చు, కానీ ప్రజలకు వైడర్ గా మేము ఉపయోగపడే ప్రతి స్కీమ్ ని మేము కొనసాగించాం. అదే విధంగా ఈ రోజు ఇదే బీజేపీ అది చేస్తున్న ఫ్యూచర్ సిటీలో లేదు, ఫ్యూచర్ లేదు, ఏం లేదు, అదే విధంగా ఫార్మా లేదు, ఏం లేదు అని చెప్పేసి మాట్లాడుతున్నారు కదా. ఫార్మా లేకుండానే ఈ రోజు ఫార్మా సిటీకి 14,000 ఎకరాలు మేము కేటాయించామా? ఫ్యూచర్ సిటీకి మీరు ఫార్మా లేదు, కాంతాలపల్లి ప్రాజెక్టును పండబెట్టడం తప్పన్నా, కాంతాలపల్లి ప్రాజెక్ట్ పండబెట్టడం తప్ప ఇంకోటి ఫార్మా సిటీ కరెక్ట్ అన్నా నేను. ఫార్మా సిటీ తప్పనిలే. ఏమన్నారు? కాంతాలపల్లి ప్రాజెక్టును పండబెట్టడం 100 కోట్లు ఖర్చు పెట్టిరు, అన్ని అనుమతులు వచ్చినాయి, అది తప్పన్నా. అది దాన్ని తీసుకొని తుపాకులగూడెం కన్నా కాంతాలపల్లి అద్భుతమైన ప్రాజెక్ట్, దాన్ని అట్లా పెట్టి కాళేశ్వరం కాంగ్రెస్ పండబెట్టడం తప్పన్నా నీళ్ళు తీసుకోవడం. ఇట్లా ఒకరు చేసింది ఇంకోటి చేయకపోవడం తప్పన్నా. ఫార్మసిటీ కరెక్ట్ అన్నా నేను తప్పనిలే. అది వేరు కదా, చర్చ కాదు కదా, మనకు చర్చ కాదు కదా. అది రేవంత్ రెడ్డి మాట్లాడి తప్పడితే ఎగ్జాంపుల్ ఇచ్చిన. నేనేమంటున్నానంటే మీరు అన్నది బీఆర్ఎస్ చేసింది కాంగ్రెస్ చేయదు, కాంగ్రెస్ చేసింది బీఆర్ఎస్ చేయదంటే మేము ప్రధానంగా రియంబర్స్మెంట్ పథకాన్ని కొనసాగించినామా, ముంచినామా? అదే విధంగా ఆరోగ్యశ్రీ పథకాన్ని పండుకోబెట్టినామా లేకపోతే పరుగులు ఎత్తించినామా? ఏ విషయాన్ని మీరు దాన్ని లెక్కలోకి తీసుకుంటారు? పెండింగ్ పెట్టిరు, ఆమోదిస్తూనే పెండింగ్ పెట్టిరు నీళ్ళు చాలా. రామరెడ్డి కొంచెం ఆగండి సార్. నేనేమంటున్నానంటే 10,000 ఎకరాలు కాదు ఫ్యూచర్ సిటీ కోసం, 20,000 ఎకరాలు తీసుకోండి, 50,000 ఎకరాలు ప్రజల్ని ఒప్పించి రైతుల్ని ఒప్పించి తీసుకోండి, మేము కాదనట్లేదు. కానీ ఫార్మా సిటీ కోసం మొత్తం ప్రపంచ దేశాలకు హైదరాబాద్ మెడిసిన్ పోతుంది. హైదరాబాద్ ఒక మెడిసిన్ హబ్ గా మారింది, అదేవిధంగా ఫార్మా హబ్ గా మారింది. ఒక నాణ్యమైన మెడిసిన్ తయారు చేసే ఒకే ఒక్క ప్రాంతం హైదరాబాద్. అది సూరత్ కావచ్చు, లేకపోతే గుజరాత్ కావచ్చు, లేకపోతే ఇంకొక దగ్గర కావచ్చు, ఎక్కడ ఉన్నా కానీ అవి లోకల్ మాత్రం ఉపయోగిస్తారు. కానీ విదేశాలకు ఎగుమతి చేసేది ఒకే ఒక్క పట్టణము, సిటీ, అది హైదరాబాద్ సిటీ. అటువంటి సిటీని దృష్టిలో పెట్టుకొని ఫార్మా సిటీని డెవలప్మెంట్ చేయాలని చెప్పేసి ఈ ఫార్మా సిటీ ద్వారా ప్రపంచ ప్రఖ్యాతి పొందిన కంపెనీలకు మనం ఫార్మాని అందించాలని చెప్పేసి, మెడిసిన్ అందించాలని చెప్పేసి ఒక ప్రతిష్టాత్మకమైన ఒక రూపకల్పన చేసిన ఒక సిటీని దాన్ని గంగపాలు చేస్తామని చెప్పేసి అని అంటే మేము ఊరుకునేది లేదు. అదే విధంగా ఇందాక కవిత వెంకట స్వామి గారు మాట్లాడుతూ వాళ్ళు వచ్చేది లేదు, పెట్టేది లేదు, ఇంకా గడిలలో ఉన్నారు. నేనేమంటున్నానంటే ఇదే కత్తి వెంకట స్వామి గారికి ఈ రోజు ఇదే క్షణాన అతను అనుకున్న విలేజ్ కి వెళ్దాం, అతను ఏ విలేజ్ అంటే ఆ విలేజ్ కి వెళ్దాం, అక్కడ ప్రజాభిప్రాయ సేకరణ చేద్దాం. ప్రజలు ఈ రోజు కాంగ్రెస్ కు మద్దతుగా ఉన్నారా, ఇంకో 2 సంవత్సరాల తర్వాత మద్దతుగా ఉన్నారా, అది తీసుకుందాం. మేమేమంటున్నామంటే ప్రజలకు ఉపయోగపడే ఫార్మా సిటీని తీయడానికి వీల్లేదు. ఫార్మా సిటీని ఇంకా అత్యున్నతంగా తీర్చిదిద్దడానికి ఇంకా ల్యాండ్ తీసుకోండి, ఇంకా ఫార్మా సిటీని అభివృద్ధి చేయడానికి, దాని ద్వారా వేల లక్షల మంది వాళ్లకు ఉపాధి పొందడానికి అవకాశం ఉంటుంది. అదేవిధంగా మన రంగం అభివృద్ధి చేయడానికి అవకాశం ఉంటుంది. అంతేగాని ఆ సిటీని మీరు టచ్ చేయడానికి వీల్లేదని చెప్పేసి ఈ రోజు మా హరీష్ రావు గారు చాలా కరాఖండిగా మేము అధికారంలోకి వస్తాము, ఈ ఫార్మా సిటీ పేరుతోని వీళ్ళు ఫ్యూచర్ సిటీ పేరుతోని కావాలని రియల్ ఎస్టేట్ రంగంలోకి లాగి ఆ భూములన్నీ నాశనం చేస్తానని చెప్పేసి అంటే ప్రైవేట్ వ్యక్తులకు అప్పగిస్తానంటే మేము ఊరుకునేది లేదని చెప్పేసి చాలా కరాఖండిగా చెప్పడం జరిగింది. రేపు రాబోయే రోజులలో మేము అధికారకు రాబోతున్నాం, మేము అదే చేస్తాం. మేము ఓపెన్ గా చెప్తున్నాం, మేమేం దాగుడు మూతలు ఆడట్లేదు, దాచిపెట్టట్లేదు, దాచిపెట్టి వెనక నుంచి మాట్లాడట్లేదు. మేము అధికారంలోకి వచ్చిన క్షణం తర్వాత
ఖచ్చితంగా ఫార్మాసిటీ పేరుతోని రియల్ ఎస్టేట్ వ్యాపారులకు అప్పగించే ప్రతి భూమిని, ప్రతి ఇంచు భూమిని, గుంటని, సంటని, సెంటుని మేము స్వాధీనం చేసుకుంటాము. ఎవరు ఎన్ని వేల కోట్ల రూపాయలు ఖర్చు పెట్టినా, వందల కోట్ల ఖర్చు పెట్టినా అవి వృధా అవుతాయని చెప్పేసి ఓపెన్ గా మేము ఛాలెంజ్ చేస్తున్నాము. అది బెదిరింపు అనుకుంటారా లేకపోతే ఏమనుకుంటారా, ఇది ప్రజలకు దృష్టిలో పెట్టుకొని చెప్తున్నది, మా వ్యక్తిగతానికి సంబంధించిన కాదు. ఫార్మాసిటీ డెవలప్ కావాలంటే, ఫార్మాసిటికల్ డెవలప్ కావాలంటే మేము కంపెనీలకు మేము ఓపెన్ గా ఛాలెంజ్ చేస్తున్నాము. మీరు ఒక్క సెంటు భూమి కానీ లేకపోతే ఇంకొకళ్ళు కానీ ఆ పేరుతో రియల్ ఎస్టేట్ చేసే వాళ్ళకి చెప్తున్నాము, ఎవరు చేసినా, ప్రభుత్వం చేసినా అదే విధంగా ఊచలు లెక్క పెట్టాల్సిందే. అది రేవంత్ రెడ్డి కావచ్చు లేకపోతే ఇంకొకళ్ళు కావచ్చు. ఖచ్చితంగా ఆ చట్టానికి వ్యతిరేకంగా, ప్రజా అభిప్రాయానికి వ్యతిరేకంగా, ప్రజా జీవితాల్ని ధ్వంసం చేసే ఆ ప్రక్రియకు అనుకూలంగా ఎవరు ప్లాన్ చేసినా కానీ దాన్ని వ్యతిరేకంగా నిలబడతాం అని చెప్పేసి ఈ సందర్భంగా నేను చెప్పదలుచుకున్నాను. సార్ అయితే మీరు చెప్తున్నారు రైతులకు అన్యాయం చేస్తే ఊరుకోము అని. సో మీరు ఫ్యూచర్ సిటీని రద్దు చేసి ఫార్మా సిటీ తీసుకొస్తున్నామని కూడా చెప్తున్నారు. గతంలో ఫ్యూచర్ సిటీ కోసం మేము సేకరించలేదు భూమిని, మేము సేకరించింది ఫార్మాసిటీ కోసం. ఫార్మాసిటీ కోసం కేటాయించిన భూమిని ఫార్మాసిటీకే కేటాయించాలి. ఆ రోజు రైతులు అక్కడ ఫార్మాసిటీ డెవలప్మెంట్ కోసం, ఆ ఫార్మా వస్తే మా జీవితాలు బాగుపడతాయి, మా చుట్టుపక్కల ఉన్న ప్రాంతాలు బాగుపడతాయి, అదే విధంగా మా భూముల వాల్యూ పెరుగుతుంది, లేదా మేము డెవలప్ అవుతామని చెప్పేసి అనుకొని వాళ్ళు త్యాగం చేసి ₹1 తక్కువకో ఎక్కువగా ప్రభుత్వానికి అందించిన సందర్భం ఉంది. ఇది రామ్మోహన్ రావు గారు కూడా చెప్పారు, వాస్తవం, ఇది 100% కరెక్ట్. కాబట్టి రేపు రాబోయే రోజుల్లో ఇటువంటి దాని పేరుతోని ఈ ప్రభుత్వం చేస్తున్న ఆగడాలు ఏదైతే ఉందో, ధ్వంసం ఏదైతే ఉందో, దీన్ని తప్పనిసరిగా తిప్పి కొడతామని చెప్పేసి చెప్పదలుచుకున్నాం. చాలా చిన్న సలహా. ఎందుకంటే రేపు అధికారానికి ఎవరు వస్తారో నాకు తెలియదు, ప్రజలు చూసుకుంటారు. కానీ బీజేపీని చేస్తారా, మళ్ళీ టీఆర్ఎస్ చేస్తారా, లేకపోతే కాంగ్రెస్ నుంచి నాకు తెలియదు. కానీ ఒక 2 సలహాలు ఇస్తున్నాను. ఫ్యూచర్ సిటీలో 2 దుర్మార్గ ప్రతిపాదనలు ఉన్నాయి ఇప్పుడు ఈ ప్రభుత్వం. ఒకటేమో 500 ఎకరాలట ఐఏఎస్ అధికారులకు వాళ్ళకి ఇస్తారట. ఇంకో అందులోనే కొందరికైతే జర్నలిస్టిక్స్, నేను 50 ఏళ్ళ నుంచి జర్నలిస్ట్, నేను మా గజ్వెల్లో కూడా నేను రూమ్ తీసుకొని నాకు ఇల్లు సరిపోయింది, వేరే వాళ్ళకి ఇవ్వమని చెప్పిన. నేను ఏమంటున్నానంటే ఇవాళ హైదరాబాద్లోనే కాంగ్రెస్ గవర్నమెంట్ గతంలో స్టేట్ బషీరాబాద్ ఇప్పుడు మొన్నటిదాకా బండి భగీరథ కేసు ఇక్కడ ఇచ్చేసి ఈ స్టేషన్ నడుస్తుంది. నేను ఏమంటున్నా అంటే ఇక్కడ జర్నలిస్టులు కేటాయించింది 11 ఏళ్ళు అయింది ఇప్పటి వరకు. ఆ భూమి స్వాధీనం అయితే లేదు. సుప్రీంకోర్టు కూడా ఏమన్నది, జర్నలిస్టులు ప్రత్యేక కేటాయిరా, సమస్య లేదు, నడిబోటును ఎందుకు కేటాయిస్తారు, ఎట్లా కేటాయిస్తారు అని చెప్తే అది అయిపోయింది. చూసింది కదా. రేపు పొద్దున అది కూడా ఎవడన్నా కోర్టుకు పోతాడు, జర్నలిస్టులకు కానీ అధికారులకు అక్కడ ఇస్తే తప్పు అవుతుంది అంటున్నాను. ఎవరికి ఇవ్వాలి కూడా సలహా ఇస్తున్నాను. రేపు ఏ ప్రభుత్వం వచ్చినా నా సలహా లేకుంటే నా విన్నపం ఏంటంటే ఆ భూములు కోల్పోయిన రైతులకే కనీసం ఒక్కొక్కరికి 500 గజాలు జాగా ఇవ్వండి అంటున్నాను. ఎందుకంటే ఎవరైనా భూములు కోల్పోతున్నప్పుడు చిరంజీవి గారు కొంచెం మానవీయుడు, భూసేకరణ చట్టమే దుర్మార్గమైన చట్టం. భూసేకరణ చట్టమే దుర్మార్గం. 2013 కూడా దుర్మార్గం అంటున్నాం. ఎందుకంటే ప్రజల త్యాగాల మీద, వాళ్ళ బొందల గడ్డల మీద మనం రాజ్యం చేస్తాం. ఎవరు తీసుకున్నట్టు అదే కనుక భూసేకరణ బదులు భూమి ల్యాండ్ పూలింగ్ ఉందనుకోండి, మనకు బగాయత్ భూములు, రామరెడ్డి గారు బాగా తెలుసు, ఉప్పల్లో బగాయత్ భూములు ఉన్నాయి. బగాయత్ భూములలో ఎంత భూమి తీసుకుంటారో ఎకరం తీసుకుంటే 1000 గజాలు వాళ్ళకే ఇచ్చిండ్రు. మిగతా డెవలప్ చేసి 60 ఫీట్లు, 80 ఫీట్లు, 100 ఫీట్లు, 150 ఎప్పుడు భూసేకరణ బదులు భూమి మనకు ల్యాండ్ పూలింగ్ కరెక్ట్ అంటున్నాం. ఇప్పుడు నేనేమంటున్నాను, 500 ఎకరాలు వీళ్ళు కేటాయిస్తే 500 ఎకరాలను మొత్తం రైతులు ఎంతమంది ఉన్నారు, ఎన్ని గజాలు వస్తుందో రోడ్లు తీసి పంచమంటున్నారు. నేను ఫ్యూచర్ సిటీకి ఈ మధ్యనే పోయిస్తున్నా. ఇది వాళ్ళంతా పెద్ద హంగామా చేసింది కదా. ఇంకా రోడ్లు ఏర్పాటు చేయలేదు, ఇంకా పెద్ద మన సౌకర్యాలు ఏం లేవు. ఇప్పుడు ఎట్లా పంచుతారు, ఎట్లా ఇస్తారంటున్నా నేను. రేపు పొద్దున 16,000 ఎకరాలు ఏం చేయాలి, 14,000 ఎకరాలు ఏం చేయాలంటే మొదలు ప్లాట్ గా చేసి, అంటే ఎంత 5 ఎకరాలు, 2 ఎకరాలు, 10 ఎకరాలు చేస్తారు కదా, చేసి రోడ్లు పోసి పూర్తి సౌకర్యాలు కల్పించి డ్రైనేజ్, ఎలక్ట్రిసిటీ, రోడ్స్ కల్పించినప్పుడు మాత్రమే అవి కేటాయిస్తే కరెక్ట్ అయింది. కానీ మరైతే ఇప్పుడు 400 గజాలలో జర్నలిస్టులకి ఇల్లు ఇస్తామని చెప్పి, ఫ్లాట్లు ఇస్తామని చెప్పి హామీ ఇచ్చారు. ఈ హామీ ఈ ప్రాజెక్ట్ పై ఉన్న లీగల్ ఇష్యూస్ ను డైవర్ట్ చేయడం కోసమే అని చెప్పుకోవచ్చా? కాదు, జర్నలిస్టులు కూడా మంచి చేసుకోవడం. నేను 50 ఏళ్ళు 70 ఏళ్ళ నుంచి ఇప్పటిదాకా రాస్తున్నా. ఫస్ట్ వ్యాసం నాకు ఇందిరాగాంధీ గురించి, ఎవరైతే డీకే బార్వా, దేవకాంత్ బార్వా అంటే ఆయన ఉండే, ఇందిరాయ ఇండియా, ఇండియా ఇందిరా అంటే, అరే ఆయన ప్రజలు ఉన్నారా, దేశం అంటే మట్టి కాదు, దేశం అంటే మనుషులు ఉంటాం, ఇందిరాగాంధీ వస్తుంది పోతుంది అన్న చచ్చిపోయింది కదా. నేనేమంటున్నానంటే మనుషులు ముఖ్యం, రాజ్యాలు నాయకులు ముఖ్యం కాదు. ఫస్ట్ వ్యాసం నాది ఆంధ్రభూమిలో వచ్చింది. 50 ఏళ్ళ నుంచి జర్నలిస్ట్ గా ఉన్నాను. నేను స్పష్టంగా చెప్తున్నా, జర్నలిస్టులు ప్లాట్లు అవసరమే. వాళ్ళ బాధలు ఇంకొకటి ఏం చెప్పారు, చాలా కష్టంగా ఉన్నాయి. సమస్య చెప్పాలంటే అందరి బాధ దాచే వాళ్ళని వాడేవాడు పట్టించుకోరు. కానీ గేట్ బషీరాబాద్ ఎందుకు ఉదాహరిస్తున్నా అంటే 11 ఏళ్ల క్రితం కేటాయించిన ప్లాట్లు ఇవాళ సుప్రీంకోర్టు కేసు నడుస్తుంది చిరంజీవి గారు. రేపు పొద్దున ఇదే ఇక్కడ 500కి ఎందుకు అనిస్తున్నా అంటే డైవర్ట్ చేయడానికి. జర్నలిస్టులు కూడా మంచి చేశారు, మాకు కూడా అలా భాగస్వామ్యం వస్తుంది కదా అని జర్నలిస్టులు అందరూ అట్లా లొంగరు. సమస్య లేదు, రేపు పొద్దున అది ఆగమవుతుంది. అక్కడ ఈ జర్నలిస్టులకు కానీ అధికారులకు కానీ కేటాయిస్తే తప్పు అంటున్నాను నేను. ఫ్యూచర్ సిటీ అనే పేరే తీసేయాలి.
సేకరించింది ఫార్మాసిటీ కోసమే. ఫార్మాసిటీ చేయండి. ఇంతకుముందు నేను చెప్పింది మన గౌతమ్ ప్రసాద్ గారు చెప్పారు కదా, స్పష్టంగా చెప్తున్నాను. 20,000 ఎకరాలు సేకరించండి, మంచి ఔటర్ రింగ్ రోడ్ అవతల చేయండి. రేపు పొద్దున ఈ ఒక్క పరిశ్రమలు, ఇది ఒక్కటి ఫార్మా పరిశ్రమలు ఒకటే కాదు కదా, మీకు చాలా పరిశ్రమలు ఉన్నాయి లోపల. ఇవన్నీ కాకుండా కాలుష్యకారక పరిశ్రమలు బయటకు పెడతా అంటున్నాం. దానికి ఎక్కడ చూపెడతారు? ఫార్మాసిటీ ఇక్కడ ఇస్తున్నారు, మరి మిగతా వాళ్ళకి ఎక్కడ చూపెడతారు? మరి అందుకని ఏమంటున్నానంటే, ఒక పని చేసేటప్పుడు బాగా ఆలోచించాలి. కాంగ్రెస్ ప్రభుత్వాన్ని మెచ్చుకుంటున్నా. కాంగ్రెస్ 50 ఏళ్ళు అధికారంలో ఉన్నది. ఆనాడు జీడిమెట్ల వాళ్ళే చేసింది. జీడిమెట్ల మొత్తం ఇండస్ట్రియల్ ఏరియా వాళ్ళు చేసిందే కదా. అట్లాగే మనకు శివరాంపల్లి వాళ్ళు చేసింది కదా, కాటదాని వాళ్ళు చేసింది కదా. ఒక అజమాబాద్ ఇండస్ట్రియల్ ఏరియా తప్ప మిగతా అదంతా కాంగ్రెస్ ప్రభుత్వం రెడీ చేసింది. ఒప్పుకుంటా అంటున్నాను. ఈ ప్రభుత్వంలో ఫార్మాసిటీ కోసం వీళ్ళు 14,000 ఎకరాలు సేకరించారు. అంతేందుకు మీకు కరకపట్ల అని ఉంటుంది మనకు ఇది జీనోమ్ వ్యాలీ. జీనోమ్ వ్యాలీలో ఇవాళ ఎన్ని పరిశ్రమలు వచ్చినాయి, ఎంతమందికి ఉపాధి లభిస్తుంది? జీనోమ్ వ్యాలీ కూడా కాంగ్రెస్ ప్రభుత్వంలో వచ్చింది కదా, దాన్ని వ్యతిరేకించారు కదా మనం. అక్కడ జీనోమ్ వ్యాలీనే ఇవాళ వ్యాక్సిన్ తయారైంది. భారత్ బయోటెక్ వ్యాక్సిన్ తయారు చేసింది, హబ్గా తయారైంది. అమెరికా సుంకాలు పెంచినా కూడా మన పారాసిటమాల్ గోలి నుంచి మొదలుకొని మన దగ్గర నుంచే పోతున్నాయి. దుర్మార్గం ఏంటంటే తెలంగాణ ప్రజలు చాలా ఓపిక మంతులు. సింగరేణి కాలుష్యం మనమే భరిస్తున్నాం. కాలుష్యం స్పష్టంగా ఇది ఆంధ్రాలో పెట్టలే. ఇదే మనకు మన ఫార్మా కంపెనీలను మన దగ్గర పెట్టిండు. విషయం మనకు వస్తున్నారు. శివునిలాగా తెలంగాణ ప్రజలప్పుడు శివుడిలాగా, శివుడు గరళం మింగి మధ్య ఆపుకుని చూడు, అట్లా తెలంగాణ ప్రజలు గరళం మింగుతున్నారు, అమృతాన్ని వెదజల్లుతున్నారు. ఇవాళ హైదరాబాద్ తలసరి ఆదాయం చూసుకుంటే మనకు అమెరికా కూడా మందులు సప్లై చేయడం వల్ల మొత్తం తెలంగాణ తలసరి ఆదాయం పెరిగింది. గ్రామాల్లో ఆదిలాబాద్ అంతే ఉందా? లేదు కదా. కనుక మనకు మంచి పరిశ్రమలు మంచి చెడ్డ వచ్చినాయి. ఇక వాటిని కొనసాగిద్దాం. వాటి ద్వారా తెలంగాణ మన జీడిపి పెంచుకొని ప్రయత్నం చేద్దాం. కానీ వారు చేసే పని ఏంటంటే కొందరికి మాత్రం మేలు చేసి మరి కొందరికి విషం పోస్తున్నాడు. ఇది తప్పు. నేను ఈ 500 ఎకరాలను రైతుల పక్షాన్ని అడుగుతున్నా. రైతులకు వాళ్ళు భూమి త్యాగం చేసిండు. ఆనాడు ఎంత విలువ ఉంది, ఇవాళ ఎంత విలువ ఉంది? 10 ఏళ్ల కింద తీసుకున్నారు కదా భూమి, 7 నెలల కింద తీసుకున్నారు కదా, ఇవాళ దాన్ని 4 ఇంతలు అయింది. దయచేసి వాళ్ళకి 200 గజాలంట, వాళ్ళు బతుకుతారు అక్కడ. మరి ఇప్పుడు ప్రభుత్వం మారే కొద్దీ ఇలా ప్రాజెక్టులు, మెగా ప్రాజెక్టుల మీద మారుస్తాం, రద్దు చేస్తాం అనడం వల్ల తెలంగాణకు వచ్చే పెట్టుబడుల పైన ప్రమాదం పడే అవకాశం ఉందంటారా? పోతే ఇప్పుడు హరీష్ రావు అక్కడ అమెరికాలో సాయం చేసిండు. ఇప్పుడు తీసుకుంటాడు, ఏం ఆలోచన చేయాలి? అది తీసుకుందాం వద్దా, ఇవంతే కథ ఎందుకు రా, ఇంకో 2 ఏళ్ళు అవుతుంది చూద్దాం, అంత ఏమైతే చూద్దాం అని అనుకుంటారు కదా. పెట్టుబడి కూడా పెట్టాలంటున్నాను నేను. అందుకని ఇంకొక మాట చెప్తాను చిరంజీవి గారు. ఆ మధ్యన మనకు కరోనా కన్నా ముందే మనకు హైదరాబాద్ లో ఈ జీడిమెట్ల జెన్నారం ఆ ప్రాంతంలో ఒక ఫ్యాక్టరీ కాలిపోయింది. 2-3 ఫ్యాక్టరీలు వరుసగా అంటుకోపోయింది. నేను మిత్రుల పేర్లు చెప్పాను. పౌర హక్కుల సంఘం మిత్రులు కొందరు మనం కలిసిపోయినాక అక్కడ వాళ్ళు ఏమన్నారంటే, ఆ పరిశ్రమ వాళ్ళు, సార్ ఫ్యాక్టరీ కాలిపోతుంటే ఒక్కడొచ్చి బకెట్ నీళ్లు పోయలేదు సార్ అని. తెలంగాణ ఉద్యమం కన్నా ముందు చెప్తాను. తెలంగాణ ఉద్యమం సమయంలో 2013-14 కన్నా ముందుగా చెప్తాను. అంటే నేను అన్న ఒక ప్రశ్న వేసిన ఆ యజమానికి, అయ్యా మీరు ఈ ఫ్యాక్టరీ పెట్టిండ్రు, భూములేమో మా వాళ్ళు ఇచ్చిండ్రు, మా వాళ్ళు అంటే ఇక్కడ లోకల్ వాళ్ళు ఇచ్చిండ్రు, ఒక్కడికన్నా వాచ్మెన్ ఉద్యోగం ఇచ్చిండ్రా మీరు అని అడిగిన. ఇవ్వలేదు. మరి వాడు కాలిపోతే ఏంది, సస్తే ఏంది, బతికితే వానికి ఏం పట్టాను నేను. వాడు అందులో భాగస్వామే. కనీసం ఆ ఫ్యాక్టరీ వాడడంలో నా కుటుంబానికి ఉపాధి కలిగింది అంటే వాడు నీళ్ళు పోస్తాడు, కానీ నిప్పులు పోస్తాడు వాడు ఇప్పుడు అని చెప్పాను. నేను స్పష్టంగా చెప్పిన. అది చాలా మంది నేను అంత దూరం హరగోపాల్ గారు ఆయన ఉన్నారు, నేను వారు అన్నాడు రామ్మోహన్ రావు గారు ఇది కరెక్ట్ చెప్పిన మీరు అన్నాడు. ఎందుకంటున్నా నేనంటే, ఇక్కడ ఏమవుతుంది, స్థానికులకు ఉద్యోగాలు ఇవ్వకుండా, స్థానికులకు ఆ భాగస్వామ్యం కల్పించకుండా, ఎవరైతే భూములు కోల్పోతున్నారో వాళ్ళకి అక్కడ కనీసం ఏదైనా ఉద్యోగమో భూమో ఇవ్వకుండా మీరు ఎన్ని భూసేకరణ చేసినా, ఏ ప్రభుత్వం అయినా, బీజేపీ కావచ్చు, కాంగ్రెస్ కావచ్చు, బీఆర్ఎస్ కావచ్చు, వాళ్ళు ఖచ్చితంగా నాశనం కావాలని కోరుకుంటారు కానీ బాగు కావాలని కోరుకోరంటున్నాడు. వాళ్ళని భాగస్వామ్యం కల్పించిన భూమి తీసుకుంటాం కదా వాళ్ళతో, ఆ భూమిలో కొంతలని వాళ్ళకి ఇవ్వండి. సత్యవేడు సెజ్ మన పోలేపల్లి మహబూబ్నగర్ జిల్లా, నేను 10 సార్లు పోయించిన. పోలేపల్లి ఏంది, ఒక పెద్ద స్పెషల్ ఎకనామిక్ జోన్ అని చెప్పి మొత్తం కట్టుబంది చేసానండి. అదొక రాజ్యమే, అదొక దేశమే. మనం గౌతమ్ గారిని పోనీయరు, రామరెడ్డి గారిని నన్ను కూడా పోనీయరు, లోపలికి పోనీయరు అంటున్నాను నేను. మేము సిపిఐ నారాయణ అందరం కలిసి లోపలికి పోయినాం, ఎవడరా అడ్డమస్తలు చూద్దామని చెప్పి. ఏమైంది, ఇప్పుడు మొత్తం అదొక ఏరియా ఎవరికి ఇయ్యరు. అందుకని భూసేకరణ విషయంలో మానవీయ కోణం ఉండాలి. 2013లో కూడా చట్టం తప్పున్నది. భూసేకరణలో రైతులను భాగస్వామ్యం చేస్తే వాళ్ళు దాన్ని ఆశీర్వదిస్తారు, చేస్తారు. ఇప్పుడు ఫ్యూచర్ సిటీ బదులు ఫార్మాసిటీ కొనసాగించండి, ఫ్యూచర్ సిటీకి వేరే భూములు సేకరించమని ఈ ప్రభుత్వాన్ని విజ్ఞప్తి చేస్తారు. మన ప్రభుత్వం సార్ ఇది. ఆనాడు తెలుగుదేశం మన ప్రభుత్వమే, కాంగ్రెస్ దైన మన ప్రభుత్వమే, బీఆర్ఎస్ దైన ఈ ప్రభుత్వం కూడా మనది, మన రాష్ట్ర ప్రభుత్వం అంటున్నాను. పార్టీలతో సంబంధం లేదు, వ్యక్తులతో సంబంధం లేదు. రైట్. రామరెడ్డి గారు, సార్ ఫ్యూచర్ సిటీ వర్సెస్ ఫార్మా సిటీ వివాదంలో బీజేపీ స్టాండ్ ఏంటి? అసలు తెలంగాణకి ఏ ప్రాజెక్టు మంచిదంటారు? నేను ముందే కొన్ని చెప్పాను, దాన్ని సవివరంగా రామ్మోహన్ రావు గారు చాలా బాగా చెప్పారు. నేను మళ్ళీ చెప్పాలంటే చాలా వరకు వాళ్ళే కవర్ చేశారు, వారికి ధన్యవాదాలు. ఫార్మసిటీ అనేది ఉండాలి. ఫార్మసీ అది ఉద్యోగాలు కల్పిస్తుంది, ఆదాయం కల్పిస్తుంది,
మనకు హైదరాబాద్ ఫార్మా హబ్ ఇండియా ఒకటి, ఇండియాలో 4-5 నగరాల్లో హైదరాబాద్ ఒక మేజర్. కాబట్టి ఫార్మా సిటీ ఉండాలి. ప్రభుత్వాలు మారినంత మాత్రాన ఇవి మారకూడదు. నేను చెప్పింది అదే. నేను ఇంతకుముందు బీజేపీ విషయంలో కాంగ్రెస్ కొనసాగించి చెప్పాను. పోఖ్రాన్ 1 చేస్తే స్వాగతించడం, పోఖ్రాన్ 2 చేయించడం. తర్వాత పివి నరసింహారావు ఆర్థిక సంస్కరణ చేస్తే దాన్ని కొనసాగించడం. ఇంకొకటి చెప్పాను, ఇప్పుడు ఇంకోటి చెప్తాను. అది యూపీఏ పాలనలో 2 బ్యాంకులు, ఎస్బీఐ అసోసియేట్ బ్యాంక్స్, స్టేట్ బ్యాంక్ ఆఫ్ సౌరాష్ట్ర, స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాను మెర్జ్ చేసి బ్యాంకులు 28 బ్యాంకులు ఉండకూడదు. పబ్లిక్ సెక్టర్ బ్యాంకు 20+8 ఉండకూడదు. ఇది అన్నెసరీ అన్హెల్తీ కాంపిటీషన్. అంటే మోడీ ప్రభుత్వం వచ్చినాక దాన్ని 12 బ్యాంకులు చేయడం జరిగింది. కాంగ్రెస్ పాలసీ ముందుకు సమర్థవంతంగా తీసుకుపోయింది. అలా ఉండాలి ప్రభుత్వాలు. ఒక ప్రభుత్వ నిర్ణయాన్ని ఇంకో ప్రభుత్వం మార్చే విధంగా ఉండకూడదు. సార్, అయితే కేంద్ర ప్రభుత్వం అనుమతులు లేకుండానే రైట్ సార్, అయితే కేంద్ర ప్రభుత్వం అనుమతులు లేకుండానే కాంగ్రెస్ ప్రభుత్వం ఫ్యూచర్ సిటీని ప్రమోట్ చేస్తుంటే కేంద్ర పర్యావరణ శాఖ ఎందుకు చర్యలు తీసుకోకుండా అట్లనే అంటే కాలయాపన చేస్తుంది? కాలయాపన చేస్తే ఏముండదు. అది ఇంకా ఏం జరగలేదు. ఫ్యూచర్ సిటీ ఓన్లీ ఏంటంటే మీడియాలో ఉంది తప్ప. అంటే వాళ్ళు ప్రమోట్ చేసుకుంటున్నారు కదా సార్. కాంగ్రెస్ ప్రభుత్వం రేవంత్ రెడ్డి అనేది ఫ్యూచర్ సిటీ అనేది తెలంగాణకి ఒక మంచి ప్రాజెక్ట్ అని చెప్పేసి రేవంత్ రెడ్డి దాన్ని ప్రమోట్ చేసుకుంటున్నారు. ఆయన ప్రమోట్ చేసుకుంటుండు, అది మీడియాలో బాగా ప్రమోట్ చేసుకుంటుండు, కొంత బిజినెస్ చేసే ప్రయత్నం చేస్తున్నాడు. అది సక్సెస్ కాదు, కరెక్ట్ కాదు. రామ్మోహన్ రావు గారు చెప్పినట్టు ఫస్ట్ ఏంటంటే రైతులకు అలా 500 ఎకరాల్లో రైతులకు ప్లాట్లు ఇవ్వాలి. వాళ్ళు త్యాగం చేసారు, బలవంతంగా గుంజుకురు. ఎట్లయిందో వాళ్ళ త్యాగం ఉందాడా. ఫార్మసీ కోసము వాళ్ళకు ఉద్యోగాలు వస్తాయని ఆశ కోసం చేసారు. వాళ్ళకు ఆ భూములు ఇవ్వాలి. తర్వాత ల్యాండ్ పూలింగ్ సిస్టమ్ కరెక్ట్. వాళ్ళు డేర్గా చెప్పారు 2013 భూసేకరణ చట్టం. ఇంకా నేను దాన్ని కరెక్ట్గా చెప్పాలంటే ఆచరణ సాధ్యం కానీ ఆమోదయోగ్యం కానీ చట్టం అది. 2 ప్రాక్టికల్. ఆచరణ సాధ్యం కాదు, ఆమోదయోగ్యం కాదు. రైతులకు నష్టం, భూమి ఇచ్చిన వాళ్ళకి చాలా నష్టం. అలా కాకుండా ల్యాండ్ పూలింగ్, అమరావతి అక్కడ జరుగుతుందో ల్యాండ్ పూలింగ్ సిస్టమ్ బెటర్. ఎందుకంటే ఆ భూమి ఇస్తున్న రైతులకు న్యాయం జరుగుతుంది. అట్నే ఉద్యోగాలు వాళ్ళ కుటుంబ సభ్యులకు, భవిష్యత్తు వాళ్ళకు ఉద్యోగాలు వస్తాయి. మనది అన్న భావన ఉంటుంది. అది డెవలప్ అవుతుంది, సక్సెస్ అవుతుంది. నువ్వు వాళ్ళని పట్టించుకోకుండా చేస్తే, నీ ఎజెండా వేరే చేస్తే సక్సెస్ కాదు, రెంటికి చెట్ట రేవడవుతుంది. కాబట్టి రేవంత్ రెడ్డి ఈ ఆలోచనలు మానుకోవాలి. ఫార్మసిటీ ఉంచుతూ ఇంకా ఇంకొకటి ఫ్యూచర్ సిటీ మెట్రో సెకండ్ ఫేజ్ ఫ్యూచర్ సిటీ కంటే హైదరాబాద్ నెగ్లెక్ట్ చేస్తున్నావు. మెట్రో సెకండ్ ఫేజ్ హైదరాబాద్ చాలా రావాలి. లైన్లు హైదరాబాద్ రావాల్సిన చాలా ఉన్నాయి. నువ్వు నీ రియల్ ఎస్టేట్ వ్యాపారం కోసం హైదరాబాద్ డౌన్ చేస్తే తెలంగాణ దెబ్బతింటుంది ఆర్థికంగా. తెలంగాణ మెయిన్ ఆర్థిక వనరు హైదరాబాద్ నగరం. నువ్వు హైదరాబాద్ ఫ్యూచర్ సిటీ అని చెప్తూ హైదరాబాద్ దెబ్బతీసి తెలంగాణను పెద్ద ఎత్తున దెబ్బతీస్తున్నావు. అది కరెక్ట్ కాదు. తెలంగాణ ప్రజలు ఈ ఫ్యూచర్ సిటీ అనేది సార్ రైట్ సార్, ఈ ఫ్యూచర్ సిటీ అనేది కేవలం రేవంత్ రెడ్డికి ఉన్న రియల్ ఎస్టేట్ బిజినెస్ ని డెవలప్ చేసుకుని లక్షల కోట్లలో బిజినెస్ చేసుకోవడం కోసమే అని మీరు అనుకుంటున్నారా? వేల కోట్లు, లక్షల కోట్ల రేవంత్ రెడ్డి అండ్ రాహుల్ గాంధీ వాళ్ళ ఫ్యూచర్ కోసం తప్ప తెలంగాణ ఫ్యూచర్ కోసం కాదు, హైదరాబాద్ ఫ్యూచర్ కోసం, ప్రజల కోసం కానే కాదు. ఆయన గాలిని మాటలతో తప్పుతో పట్టిస్తూ ప్రజలను కొనేవాడు కూడా ఈ మళ్ళా ముందుకు రారు. ఇప్పుడు హరీష్ రావు అన్నది రైటా రాంగా అంటే వాళ్ళకి అధికారం రాకపోవచ్చు, కానీ ఇలాంటి సిటీలో కొన్నవాడు మాత్రం నష్టపోతే కొనకపోవడమే మంచిది. అది మాత్రం నేను కరెక్ట్ చెప్తున్నా. కాబట్టి ఆయన మానుకోవాలి, ఫార్మసీ సిటీ పెట్టాలి. ఇంకేమన్నా కాబట్టి సెంట్రల్ గవర్నమెంట్ డిఫెన్స్కు ఏది కావాలన్నది ఇస్తుంది. ఎందుకంటే డిఫెన్స్ ఎక్స్పోర్ట్ పెంచుతుంది బాగా. నువ్వు ఆ విధంగా కొన్ని సపరేట్ ల్యాండ్ పూలింగ్లో తీసుకొని హైదరాబాద్ చుట్టుపక్కల 3-4 సెంటర్స్లో నేను చెప్తున్నాను చుట్టూ అన్నట్టు రావాలి. ఎందుకంటే హైదరాబాద్ డెవలప్ అవ్వాలి. మెయిన్ హైదరాబాదే తెలంగాణకు గుండెకాయ. తెలంగాణ గుండెకాయ హైదరాబాద్. నువ్వు హైదరాబాద్ దెబ్బతీసి నీ యొక్క రియల్ ఎస్టేట్ ఫ్యూచర్ అంటే తెలంగాణ ప్రజలు నిన్ను క్షమించరు. అది మంచిది అని చెప్తున్నాం. రైట్ సార్. సార్ గౌతమ్ ప్రసాద్ గారు, బీఆర్ఎస్ ప్రభుత్వానికి పేరు వస్తుందనే నెపంతోనే లక్షలాది ఉద్యోగాలు ఇచ్చే ఫార్మా ప్రాజెక్ట్ను కాంగ్రెస్ ప్రభుత్వం విమర్శిస్తుందని చెప్పుకోవచ్చా సార్? మనకి టైం లేదు, షార్ట్లో కన్క్లూజన్ ఇచ్చేయండి సార్. సార్ నేను ఏమంటున్నానంటే, ఎవరి హయామంలో అది స్థాపించినా అది ప్రజలకు ఉపయోగపడే ప్రాజెక్ట్ అయితే తప్పనిసరిగా అది ప్రజల కోసమే కేటాయించాలి. అది ప్రభుత్వాలు కొనసాగించే చర్యలు చేపట్టాలి తప్ప అది ఎవరికో పేరు వస్తుందని చెప్పేసి ఊహించుకొని దాన్ని పక్కన పెట్టాల్సిన బాధ్యతలో ఈ ప్రభుత్వాలు లేవు అని చెప్పేసి స్పష్టంగా చెప్పదలుచుకున్నా. ప్రభుత్వాలు శాశ్వతం, పార్టీలు శాశ్వతం కాదు సార్. ఇక్కడ బీఆర్ఎస్, కాంగ్రెస్ ఇవి శాశ్వతం కాదు.
ప్రభుత్వాలు శాశ్వతం, ప్రజలు శాశ్వతం. ఆ ప్రభుత్వాలు ప్రజల కోసం శాశ్వత ప్రాతిపదికన మనం ఏదైతే అభివృద్ధి కార్యక్రమాలు ఉంటాయో ఆ అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టాలి తప్ప ఏదో ఎవరికో జరుగుతుంది అని చెప్పేసి అనుకొని దాన్ని ఆపడానికి కానీ లేకపోతే ఆపి ఇంకో రకంగా చేయడానికి కానీ లేదు. ఎట్టి పరిస్థితులలో కూడా ఫార్మా సిటీలో ఫ్యూచర్ సిటీని నిర్మించడానికి లేదు. నేను ఇప్పటికే చెప్తున్నా, ఇప్పుడే జర్నలిస్ట్ మిత్రులంతా కూడా వినిండొచ్చు. నేను చెప్తున్నా, దయచేసి దాన్ని వ్యతిరేకించాలి. మీకు అక్కడ భూములు ఇస్తామని చెప్పేసి అంటే అంగీకరించొద్దు. అది ఫార్మాసిటికల్ కాబట్టి ఫార్మాకే కేటాయిద్దాం. ఇందాక 100% నేను కూడా అంగీకరిస్తున్నది ఏంటంటే అక్కడ ఉన్న రైతులకు భూమి వాళ్ళ దగ్గర నుంచి తీసుకున్నాం కాబట్టి వాళ్ళకు కూడా న్యాయం చేయాలి కాబట్టి వాళ్లకు ఆ 400 గదాల 500 గదాల తప్పనిసరిగా కేటాయించేటట్టు ప్రభుత్వం తీసుకొని అది వేరే సంగతి. అది రైతులకు న్యాయం జరిగే విధంగా చేస్తే చేయదు. కానీ దాని పేరుతోని మేము ఫ్యూచర్ లో మేము రియల్ ఎస్టేట్ వ్యాపారం చేసుకొని దాని మీద లక్షల కోట్ల రూపాయలు సంపాదిస్తామని చెప్పేసి అవి రాహుల్ గాంధీకి పంపుతాను లేదా ఢిల్లీకి పంపుతామని చెప్పేసి అంటే ఇక్కడ తెలంగాణ ప్రజలు ఒప్పుకోవడానికి సిద్ధంగా లేదు. మేము సిద్ధంగా లేము. మేము కరాఖండిగా చెప్తున్నాము, రేపు రాబోయే రోజుల్లో ఇటువంటి చర్యలను మేము కరాఖండిగా ఖండిస్తాము. అదేవిధంగా ప్రభుత్వంలోకి వచ్చిన తర్వాత దాన్ని రద్దు చేస్తాం. రైట్ సార్. సార్ రామ్మోహన్ రావు గారు, రెండే విషయాలు ఫ్యూచర్ సిటీ రైట్ సార్, ఫ్యూచర్ సిటీ వర్సెస్ ఫార్మా సిటీ వివాదం పైన మీరు ఇచ్చే కన్క్లూజన్ ఏంటి, ఫైనల్ కన్క్లూజన్? నేనంటే ఈ వివాదం కాదు, దేనికి కేటాయించారో దానికి చేస్తే మంచిది. ఫ్యూచర్ సిటీని కూడా ఆహ్వానిస్తున్నాను. ఫ్యూచర్ సిటీ కోసం ఇంకా 20,000 ఎకరాలు పక్కన సేకరించారు. హైదరాబాద్ గొడ్డు పోలేదు. మనకు బొంబాయి లాగానో కలకత్తా లాగో చెన్నై లాగానో మనకు దిక్కు సముద్రం లేదు. మీరు హైదరాబాద్ ను చుట్టూ ఎంత విస్తరిస్తే అంత ఉన్నది. కాకపోతే రైతులను ఎత్తికొట్టకుండా భూమికి సరైన విధంగా ల్యాండ్ పూలింగ్ చేసి 20,000 కాదు 50,000 ఎకరాలు ఇస్తే తెలంగాణ ప్రజలు సిద్ధంగా ఉన్నారు. నెంబర్ 1. రెండోది ఏమంటున్నానంటే ఈ రెండు పార్టీలకు, ప్రతిపక్ష పార్టీ రెండింటికి విజ్ఞప్తి, కేంద్రంలో వాళ్ళ అధికారంలో ఉన్నారు, రాష్ట్రంలో వీళ్ళు ప్రతిపక్షంలో ఉన్నారు. నేను స్పష్టంగా చెప్తున్నాను, మీ ఇద్దరు కూడా ఒకటనే పేరు వస్తుంది. బీఆర్ఎస్ బీజేపీ ఒకటే అంటారు, ఇవ్వడానికి రేపొద్దున అంటే అన్నారు. కానీ దీన్ని ఫ్యూచర్ సిటీని వ్యతిరేకించండి, వాళ్ళకు రైతులకు మేలు చేసే ప్రయత్నం చేయండి. ల్యాండ్ పూలింగ్ ద్వారా ఫ్యూచర్ సిటీకి భూమి సేకరిద్దాం, అది చేద్దాం. అవ్వా కావాలి బువ్వా కావాలి. ఒక మాట ముగిస్తాను నేను. ఇప్పుడు ఒక అవ్వ అడిగిందట, బిడ్డ సకినాలు తింటావా సద్దన్నం తింటావా అటు ఉడకనం అయ్యేదాకా ఆగుతావా అన్నదట. నేనేమంటే సకినాలు తింటా సద్దన్నం తింటే ఉడకనం అయ్యేదాకా ఆగుతా అనే ప్రజలు, తెలంగాణ ప్రజలు. సమస్య లేదు. ఆ 3 కావాలంటున్నాను. అవ్వ కావాలి బువ్వా కావాలి. అటు ఫార్మాసిటీ కావాలి, ఇటు ఫ్యూచర్ సిటీ కావాలి. ఈ 2 చేసే ప్రయత్నంలో భూమి సేకరణ చేయండి. ల్యాండ్ పూలింగ్ చేస్తారో ఎట్లా చేస్తారో చేయండి. అట్లాగే ఇంకొక మాట చెప్తాను, కేంద్ర ప్రభుత్వం ఈ మధ్యన కొంచెం సానుకూల దృక్పథం ప్రదర్శిస్తుంది. నేను అభినందిస్తున్నాను. ఏదంటే ఎలక్షన్ల కోసమైనా సరే ఇవాళ మెట్రో సెకండ్ ఫేజ్ ఇస్తా ఉంటుంది. మొన్న శంకుస్థాపన చేసింది కదా. ఇవన్నీ వచ్చేదాకా అమావాస్య ఆగదు. మీరు అధికారంలోకి వచ్చినాక చేద్దాం అనుకునే బదులు ఇప్పుడే చేయండి. 2 రీజనల్ రింగ్ రోడ్ పూర్తి చేయండి. మీ ఈ 2 ఏళ్లలో చంద్రబాబు నాయుడు ఉన్నాడా లేకుంటే రేవంత్ రెడ్డి ఉన్నాడా మాకు సంబంధం లేదు. మాకు కావాల్సింది తెలంగాణ అభివృద్ధి. కనుక తెలంగాణ అభివృద్ధికి బీజేపీ కూడా సహకరిస్తే 4 ఓట్లు మీకు పడతాయి. లేదు మేము వచ్చినాకనే చేస్తామంటే అది సాధ్యం కాదంటున్నాను. ఇప్పుడైతే మారింది, బీజేపీ మన పార్టీ మారింది. హైదరాబాద్ అభివృద్ధిలో ఎవరు కృషి చేసినా వాళ్ళందరినీ పౌరులుగా అభినందిస్తాం. రైట్ సార్. రామరెడ్డి గారు, మీరేం ఫైనల్ కన్క్లూజన్ మీరేమిస్తారు? అదేనండి, ఒక ప్రభుత్వ పథకాన్ని ఇంకో ప్రభుత్వం మార్చకూడదు. ఇంకొకటి చెప్తే కాంగ్రెస్ చేసే దుష్టపరిణామం ఏంటంటే పేర్లు పెట్టడంలో ఇందిరాగాంధీ రాజీవ్ గాంధీ పేరు పెట్టడంతో నెక్స్ట్ వచ్చే ప్రభుత్వానికి ఇబ్బంది అయింది. వ్యక్తుల పేర్లు, కుటుంబ సభ్యుల పేర్లు పెట్టకూడదు వాళ్ళ సాధ్యం కోసం. అది ప్రధానమంత్రి లేకుంటే ముఖ్యమంత్రి ఇట్లా పెట్టుకుంటే బాగుంటుంది. ప్రధానమంత్రి ఆవాస్ యోజన ఎవరు ప్రధానమంత్రి లేదు, వ్యక్తుల పేర్లు పెడితే ఆ పథకం, ఇప్పుడు ఇందిరమ్మ పథకం అని పెడితే కేసీఆర్ డబుల్ బెడ్రూమ్ పెట్టాల్సి. ఇందిరమ్మ పథకం కేసీఆర్ కొనసాగించలేదు కదా, బీజేపీ కొనసాగించదు కదా. బీజేపీ ప్రధానమంత్రి ఆవాస్ యోజన డబ్బులు ఇస్తే వీళ్ళు ఇందిరమ్మ ఇండ్లు అంటే అది అమలు చాలా ఇబ్బంది అయితే నెక్స్ట్ ఇండ్లు రావు. ఇలాంటివి చేయకూడదు. కాబట్టి ఫ్యూచర్ సిటీ అనేది రాంగు. ప్రభుత్వాలు ఏంటంటే ప్రతిపక్షాలతో కలిసి కేంద్రంతో ఘర్షణ లేకుండా రాష్ట్ర ప్రభుత్వాలు పనిచేయాలి. కేంద్రం కూడా రాష్ట్ర ప్రభుత్వాలకు సహకరించాలి. ఇది మా విధానం. రామ్మోహన్ రావు గారు చెప్పినదే. ఇంకోటి మెట్రో విషయంలో ఫస్ట్ మే తర్వాత వీళ్ళు టేక్అవుట్ చేశారు మెట్రోను. వీళ్ళు టేక్అవుట్ చేసిన ప్రపోజల్ పంపిస్తే మేము సానుకూలంగా ఉన్నామని కేంద్రం చెప్పింది. మెట్రో సెకండ్ ఫేజ్ లో 3-4 ఏ ప్రాజెక్ట్ అయినా కేంద్రం అంగీకరిస్తుంది. దేశవ్యాప్తంగా 10 times పెరిగినాయి మోడీ ప్రభుత్వం మెట్రో లైన్ డిస్టెన్స్. కాబట్టి ఈ మెట్రో అనేది మొదలు హైదరాబాద్ డెవలప్ చేయండి. నేను రామ్మోహన్ రావు గారు చెప్పినట్టు హైదరాబాద్ చుట్టూ పాటు పోవద్దని మేము బీజేపీ. రైట్ సార్. రైట్. థ్యాంక్ యూ సార్. రైట్. డిబేట్లో పాల్గొన్నటువంటి గెస్టులందరికీ, అందెం రామరెడ్డి గారికి, అలాగే బండారు రామ్మోహన్ రావు గారికి, గౌతమ్ ప్రసాద్ గారికి సార్ థ్యాంక్ యూ అండి, ధన్యవాదాలు. ఇది వాళ్ళ మిడ్ డే డిబేట్. రేపు మరో అంశంతో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్ కీప్ వాచింగ్ స్వతంత్ర.